వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల తుఫాన్ లేచింది. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయి, రేపే ఎన్నికలకు వెళదాం, బీఆర్ఎస్కు 90 సీట్లు రావడం ఖాయం అంటూ కేటీఆర్ విసిరిన సవాల్తో ఒక్కసారిగా పొలిటికల్ హిట్ పీక్స్కు చేరింది. అధికారం చేపట్టి ఇంకా 5 ఏళ్లు కూడా కాకముందే ముందస్తు ముచ్చట ఎందుకు వచ్చింది అసలు? మరోవైపు తెలంగాణలో బీజేపీని ఒక భూతంలా చూపిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ సెంటిమెంట్ను తెరపైకి తెస్తున్నాయా? అసలు పవన్ కళ్యాణ్ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడం వెనుక ఉన్న అసలు రాజకీయం ఏంటి? అధికారం కోసం ఆ రెండు పార్టీలు ఆడుతున్న మైండ్ గేమ్ ఏంటి? ఇది వాటి మన మెగానెట్ టీవీలో డిబేట్. ఇదే అంశం మీద మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు రామరెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి యాదవ్ గారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు మరియు న్యాయవాది బండారు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు రామచంద్ర గౌడ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఇదే విషయం మీద. ముందుగా రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రహీం గారు నమస్తే. రామ్మోహన్ రావు గారు, ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో. ఎందుకు పదే పదే గతంలో కూడా ఇదే విధంగా కాంగ్రెస్ అధికారంలో వచ్చిన కొత్తలోనే ఇది 6 నెలల కంటే ఎక్కువగా నిల్చునే ప్రభుత్వం కాదు, 6 నెలల్లోనే కుప్పకూలిపోయిద్ది అంటూ కూడా గతంలో ఇదే విధంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కామెంట్లు, కేటీఆర్ చేసిన కామెంట్లు. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడెప్పుడా ఎన్నికలు పెడతారా, ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా అనేటువంటి ఉత్సాహం ఎందుకు, ముందస్తు ఆలోచన ఎందుకు వస్తుంది? పదే పదే ఇప్పుడు ఎన్నికలు పెట్టమని గతంలో కూడా ఇదే విధంగా కేటీఆర్ ఎందుకు పదే పదే ప్రస్తావిస్తున్నారంటే ఏమంటారు? రహీం గారు, మీకు మిత్రుడు శ్రీహరి యాదవ్ గారికి, పెద్దలు రామరెడ్డి గారికి, అట్లాగే రామచంద్ర గౌడ్ గారికి మెగా నమస్కారం. ఢిల్లీ బహుత్ దూర్ హై అని సామెత, అట్లాగే ఉర్దూలో ఇంకొక సామెత కూడా ఉంది, ఖాయానై పియానై గిలాస్ పోడియా అని అడగటం. 2.5 ఏళ్ళు ఉన్నది ఇంక ఎలక్షన్లు. ఇప్పటికిప్పుడు వేడి పెట్టడానికి కారణాలు వేరుగా ఉన్నాయి స్పష్టంగా. అంటే ఎట్లా ఉన్నదంటే, ఇంతకుముందు టీఆర్ఎస్ గురించి మాట్లాడింది కదా, ఎవరైతే 3 రోజులు ప్రభుత్వం పడిపోతుందో అంతా వాళ్ళ కాంగ్రెస్ లో చేరింది. మనకి కడియం శ్రీహరి గారు ఎవరు, నేను మన శ్రీహరి గారు చెప్పుకుంటారు సమాధానంగా, నేను ఒక మాట ప్రోచన గారికి చెప్తున్నాను. ఎవరైతే 3 రోజులు పడిపోద్ది అన్నాడు పల్లా రాజేశ్వరుడు ఒకడు, మన కడియం శ్రీహరి గారు. పల్లా రాజేశ్వరుడు ముందు ఉన్నాడు, ఆయన ఆయనకు 3 రోజులు పడిపోద్ది అన్నాడు, పోయిందన్నాడు. కేసీఆర్ గారు ఆయన ఏమన్నారు, 6 నెలలు కనీసం ఎవరు మాట్లాడకండి, కొత్త ప్రభుత్వం చేసుకొని అండి అని. సరే, ఆయన దగ్గరికి ఈయన పోయిందా, లేకుంటే హాస్పిటల్కి పోయిందా, ఇవన్నీ స్వరూప నిజంగా చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాలు ఎంత బాగున్నాయి చూసింది కదా మీరు, ఎట్లా కాలు మొక్కుంటారు, ఎట్లా చేస్తున్నారు. కాకరికి మనకు కర్ణాటక రాజకీయాలు చూడండి, సిద్ధరామయ్య కాలు మొక్కిండు, పోయి వచ్చిండు, దేవగౌడ దగ్గరికి పోయి వచ్చిండు, శివకుమార్, డికే శివకుమార్ పోయిరాలి కదా. అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళకి శత్రుత్వం పునాదిగా చేసుకుంటే ఇట్లాంటివి జరుగుతాయి అంటున్నారు. ఈ కేటీఆర్ ఎన్ని రోజుల కన్నాడు, 2.5 ఏళ్ల కన్నాడు. ఇప్పుడు ఎలక్షన్ రావు పోవు, అది కూడా చెప్తున్నాను. ఎలక్షన్ ఇప్పుడు రావు, వచ్చేది ఏంటి సరిగ్గా చెప్పానంటే ఎలక్షన్లు వాయిదా పడితే నా అంచనా చెప్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే 6 నెలల తేడాలు ఎట్లాగో 2 జమిలీ ఎన్నికలు పోతారు కనుక ఇది రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు అన్నట్టు అదేమో ముందర పడేది మొత్తం 6 నెలలు నేనే ఉంటా, 10 ఏళ్ళు నేనే ఉంటా అంటే అది వేరు. కనీసం 2028 డిసెంబర్ 11వ తారీఖు 7వ తారీఖు కట్ ఆఫ్ అయిపోతుంది. లేకపోతే అసెంబ్లీ సమావేశం మొదటి రోజు చేద్దాం, అప్పటిదాకా అసెంబ్లీ ఉంటుంది, పోతుంది, రద్దు అవుతుంది. తర్వాత రాష్ట్రపతి పాలన వస్తుంది. నేను జోస్యం చెప్తలేను, రాజ్యాంగం చెప్తున్నా. నేను ఏప్రిల్ ముందు జరుపుతారు, ఇది వెనక జరుపుతారు. మొత్తం మీద జనవరి ఫిబ్రవరిలో 2029లో ఎన్నికలు వస్తాయి. దేశవ్యాప్తంగా ఒక 5-6 రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తాయి, ఆంధ్రప్రదేశ్ తో సహా ఒకటేసారి వస్తాయి ఎన్నికలు. అది కూడా మనం మంచిగా అంటున్నాం. ఇక్కడ 30 లక్షల మంది ఆంధ్రులు ఓటర్లుగా ఉన్నారు హైదరాబాద్ నగరంలో. మొత్తం రాష్ట్రంలో అయితే ఇంకో 10 లక్షల మంది ఉంటారు. ఈ 40 లక్షల మంది 2 చోట్ల ఓటు వేయకుండా అయితే నేను సంతోషపడతాను. 2 జమిలీ ఎన్నికలు నేను ఇష్టపడను, జమిలీ ఎన్నికలు నేను దాన్ని ఒప్పుకోను. కానీ ఈ 2 ఎన్నికలు కలిసి వస్తే మాత్రం అదొక పెద్ద ప్రమాదం తప్పుతుంది. 30 లక్షల మంది ఇక్కడ ఓటేసి అక్కడ ఓటేస్తున్నారు కనుక ప్రభుత్వాలు మారుస్తున్నారు కనుక. నెంబర్ 1. ఈ రెండో చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు అందరు నిన్న మొన్న మాట్లాడుకున్నాం కదా మన రహీం గారు. నేను ఆంధ్రప్రదేశ్ పోయాక పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో మాట్లాడు. ఇప్పుడు ముడ్డి లేని కడుముంత అని మనం తెలంగాణలో సామెత రహీం గారు. అంటే ఏంటంటే మాకు వెనక గుండెగలు ఉంటుండే, దానికి ముడ్డి ఉండదు, బేస్ ఉండదు, అది దొరికితే ఎటుపడతాడు. గులకరాయి సామెత, ఆంధ్రలో అయితే గులకరాయి అని. గులకరాయి అయితే దొరుకుంటా పోతుంది, దొరలుడు రాయి అంటాం. అట్లా పవన్ కళ్యాణ్ చేష్టలు ఎట్లా ఉన్నాయంటే, మొదలు మనం మాట్లాడుకున్నాం ఒక సందర్భం ఆలోచించుకొని ఇక్కడికి వచ్చాడు. దానికన్నా ముందు రామచంద్రరావు గారు, బీజేపీ రామచంద్రరావు గారు అధ్యక్షుడు, చాలా నా మిత్రుడే, ఆయన మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఒక్కరమే పోతాం బీజేపీ, ఎవరిని పొత్తు లేదు తెలంగాణ, చాలా సంతోషపడింది. కానీ ఇవాళ ఏం మాట్లాడిండు, ఆయన రానిచ్చేది ఉంటే సభ పెట్టించేదంట. నేను అది కూడా అంటున్నా. రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చాలా ఉన్నాయి నాకు. నిన్న సభ పెట్టనియకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మీద మైబాదలు ఏమి జరిగిందో అది జరిగేది మొన్న కనుక ఆ సభ పెట్టనిస్తే అంటున్నాడు. ఎందుకంటే ఇవాళ రాజకీయ పార్టీలు చాలా హుందాగా ఉన్నాయి రహీం గారు. ఎక్కడ టీఆర్ఎస్ పవన్ కళ్యాణ్ అడ్డుకుంటా అనలేదు,
కాంగ్రెస్ అనలేదు, బీజేపీ అంతకన్నా అనలేదు. కానీ పౌర సమాజం తిరగబడ్డది. నేను ప్రెస్ మీట్ లో నాగేశ్వరికి అనుకూలంగా పెట్టే ప్రెస్ మీట్ ని అంగీకరించా తప్పు అంటున్నాను నేను. ఎందుకంటే అరే బిర్యానీ పవన్ కళ్యాణ్ అనడం తప్పే, అది చాలా తప్పు. అందులో నాగేశ్వర గారు అక్కడ తగుదల కూర్చోవడం ఇంకా తప్పు అంటున్నాడు. నాగేశ్వర గారు అటు ఇటు నేను చెప్పాను కదా, మన 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 ఏమంటారు దాన్ని, బీవీ మీ రాజీవ్తో క్యాజీ క్యాకర్తే అని భార్యాభర్తలు ఒప్పుకున్నాక ఇటేమో నాగేశ్వర గారు వెనక తీసుకున్నారు వ్యాఖ్యలు, అటుపక్కనేమో పవన్ కళ్యాణ్ చాలా దాకా కేసులు పెడితే వద్దు పెట్టకండి అని చెప్పిండు. రెండు అయిపోయినాయి కదా. నాగేశ్వర గారు తగుదనమ్మా అని పోయి ప్రెస్ మీట్ లో కూర్చొని ఇష్టమన్నట్టు పవన్ కళ్యాణ్ తిట్టించిన తప్పు కదా. ఎంతగానే చెప్తున్నా, ఎవరు ఈ రాజకీయ పట్ల ఎవరు తిట్లే వాళ్ళు. ఆశం యాదగిరి నా మిత్రులే చాలా మంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ కూడా నేను అనుకుంటున్నా ఎంత చనువు ఉన్నా నా తమ్ముడు స్టేజ్ మీద కూర్చున్నా నేను రాంపణిధర్ రావు గారని మాట్లాడు. నా తమ్ముడే కావచ్చు, వాడిని ఇంట్లో పోతే అరే అంట, కానీ స్టేజ్ మీద కూర్చున్నప్పుడు తమ్ముడైనా సరే బామ్మర్దైనా సరే అరే అనవద్దు అంటున్నాడు. మరి అక్కడ అరే బిర్యానీ మాట్లాడింది కదా. రెండోది ఏమంటాననే, పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడి విన్నాం, దాని మీద చర్చ చేసినాం రహీం గారు. నేనేమంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోయి నిన్న ఏం మాట్లాడి చెప్పండి. తెలంగాణలో 12 ఏళ్ల తర్వాత ఇంత సెంటిమెంట్ కాదు అస్తిత్వం, ఆయనకు అది అర్థం కావాలి. సెంటిమెంట్ ఉందని నాకు అర్థం కాలేదన్నాడు. అంటే లేదనుకునే 12 ఏళ్ల తర్వాత దొంగదాన్ని వచ్చినట్టే కదా, నువ్వు లేదనుకొని వచ్చినావు, ఉన్నదని తెలిసింది. అంటే తెలంగాణ సమాజం ఎన్నడైనా ధిక్కార సమరాన్ని వినిపిస్తుంది, ఎన్నడైనా సరే అస్తిత్వ పోరాటాన్ని సమర్థిస్తుంది. పార్టీలకు అతీతంగా రామరెడ్డి గారు కానీ ఏ పార్టీలో ఉన్న నాతో సహా విశ్లేషకులతో సహా తెలంగాణ ప్రాంతీయవాదం అస్తిత్వంతో కూడుకున్నది. కాళోజీ నారాయణరావు గారు అన్నట్టు ఇక్కడి పాటు తప్పు చేస్తే ఇక్కడే పాతి పెడతాం, పరాయి వాడు తప్పు చేస్తే పొలి మీద దాకా తరిమి కొడతాం అన్నాడు కదా. ఇప్పుడు పరాయి నేనేంది ప్రజాస్వామ్యం నేను చెప్తున్నాను. రామ్మోహన్ రెడ్డి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కూడా ఇంకొక మాట అన్నారు, దీన్ని చాలా చిన్న విషయం, దీన్ని ఇంత చిలికి గాలివాన చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా అని ఒక మాట అన్నారు. ఎవరు చిన్న విషయం? తెలంగాణ ప్రజల మనోభావం దెబ్బతింటుంది. ప్రొఫెసర్ నాగేశ్వర సంబంధించిన అంశాన్ని చిలికి గాలివాన చేస్తాను నేను కూడా అనుకోలేదు ఒక మాట కూడా అన్నారు. కరెక్ట్. ఆ విషయంలో ఆయన అభ్యంతరం చెప్పాను కదా సార్, మనం మాట్లాడుకున్నాం కదా రహీం గారు. నేను ఆనాడు ఏమన్నా అంటే ఇటేమో అందుకని కాజీ మియా మన బీవీ మియా రాజీవ్తో క్యాజీ క్యాకర్తే అన్నట్టు ఇటు ఆయన వెనకెత్తిస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే రావాలని ఆలోచించారు పవన్ కళ్యాణ్ కాబట్టి ఖచ్చితంగా ఆ మాట ఇంతలా వైరల్ అయింది, ఇంతలా దీని గురించి రకరకాలైనటువంటి మాటలు రకరకాల సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నానే ఎక్స్పెక్ట్ చేయాల దీంట్లో చిలిసిరి గాలి అనేది అని అనుకోలే ఆయన. అంతే తప్పితే ఇంట్లో చూద్దాము దొంగదారిని వెళ్దాం, ఏదో మనం క్రియేట్ చేద్దాం, లేదో నేను కట్టుబడింది సార్ మాట. ఎందుకని చెప్తాను, నాగేశ్వర్ గారు కూడా తప్పు మాట్లాడలేదు. ఇప్పుడు నేను విశ్లేషకుడుగా నాలాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు నెతన్యాహు తిట్టుకున్నాను మాట్లాడుతున్నాం సార్. నేను చూసి నా పోయాడికి ఫోన్లో తిట్టుకునే వార్తలు వస్తే మాట్లాడుతున్నాను, అంతే కదా. ఇది కూడా అంతే. ఇప్పుడు నాగేశ్వర్ గారు వెనక్కి తీసుకుంటూ సరే మంచిది, తప్పు అంటలేదు నేను. నాగేశ్వరరావు వెనక్కి తీసుకునే మాట కన్నా ముందు వాళ్ళు ఇద్దరిలో పోయి మాట్లాడినప్పుడు ఏదో జరిగింది, ఇట్లా జగన్ అరెస్ట్ చేస్తామని ఆలోచన చేసిండు, అడిగిండా అన్నాడు. అడగలేదంటే అయిపోతుంది. కానీ నువ్వెవడికి జనసేన నాయకుడు రెచ్చిపోవడం అయితే తప్పు. ఆ తర్వాత పేషం యాదగిరి వీళ్ళంతా రెచ్చిపోవడం అంటే స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి. నేను ఇంకోటి చిన్న విషయం ఎందుకంటున్నా అంటే వాళ్ళిద్దరు కలిసిపోయింది కదా, అయిపోయింది కదా, అక్కడ ఏం లేదు కదా. మళ్ళీ నిన్న నాగేశ్వర్ గారి నుంచి ఏం మాట్లాడాడు? నిన్నగా మొన్న నాగేశ్వర గారి నుంచి మళ్ళీ మాట్లాడండి కదా, ఆయన పేరు తీయకుండా మాట్లాడండి కదా పవన్ కళ్యాణ్. ఇంకో మాట చెప్తున్నా, రూట్లో రాయి తీనాడు ఎట్లా రాయి తీస్తారా అంటున్నాడు. అభ్యంతర నిర్మించుకునే క్రమంలో నీకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఒక హోదా ఇచ్చిండు, మహా అయితే అంత కలిసి 2 ఏళ్ళు కాలేదు నీ ప్రభుత్వం ఏర్పడి, అక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి చేయాలి, చేసుకోవాలి, మంచిగా ఉండదు అంటే. 2 పడవల మీద కాలు పెట్టినోడు ఎప్పుడు ఆగమవుతాడు. గతంలో 2 కళ్ళ సిద్ధాంతం అన్న చంద్రబాబు నాయుడు అయ్యిండు, ఇవాళ పవన్ కళ్యాణ్ అవుతాడు. ఇక్కడ మన తెలంగాణలో వాళ్ళిద్దరిని ఎంబడి తెచ్చుకుంటే రామరెడ్డి గారు నా విన్నతి ఏంటంటే, మీకు తెలుసు, మీకు విజ్ఞులు, ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చూపించుకుంటే అపవిత్ర పొత్తులు ఎవరు ఒప్పుకోండి. బీజేపీ మొదటి నుంచి ఉంది, అలా 2 స్థానాలు గెలిచినాడు, హన్మకొండ గెలుచుకున్నారు. ఒకనాడు కాదు, బండారు దత్తాత్రేయ గారు కానీ వాళ్ళ కిషన్ రెడ్డి కానీ సికింద్రాబాద్ గెలుస్తూనే ఉన్నారు కదా. ఒక ఇంద్రసాయి రెడ్డి, ఒక నరేంద్ర, అలానే ఎంతమంది చెప్పాలి నేను, హైదరాబాద్ లో కాదు, మల్కాజిగిరి ఆయన గెలిచిండు, మన ఈటల రాజేంద్ర గారు. ఇవన్నీ ఇచ్చిపెట్టండి. మనకు జంగారెడ్డి గారు హన్మకొండ ఎంపీగా, పరకాల ఎమ్మెల్యేగా, మీ రాజేశ్వరరావు గారు ఏది హన్మకొండ మన వరంగల్ సిటీ మేయర్ గా డైరెక్ట్ ఎలక్షన్లు గెలిచిండు కదా 2002లో. అంతేందుకు మనకు ఇక్కడ మన 2001 మన కరీంనగర్ విద్యాసాగర్ రావు గారు, ఎండల లక్ష్మీనారాయణ గారు, మన డి శ్రీనివాసరెడ్డి గెలిచిండా, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్. అంటే రాష్ట్రం అంతా బీజేపీకి మంచి పలుపు ఉంది. 8 పార్లమెంట్ సీట్లు, 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటారు. అసలు వాళ్ళ జెండాలు కనపడ్డా తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తారు. నేనైతే కుల్లం చెప్తున్నా రహీం గారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో మనకు అనుభవానికి వచ్చింది. మీరు ఆ బీజేపీ నామినేషన్ నాడు 4 తెలుగుదేశం జెండాలు, 4 జనసేన జెండాలు కడితే తెల్లారికల్ విమర్శ రాగానే బీజేపీ వాళ్ళు సర్దుకున్నారు, మీ జెండాలు వదిలిపోమన్నారు. ఆ మాత్రం అని వచ్చింది, లేకపోతే ఇంకెక్కువ చేయదంటున్న ఓట్లు 3000 కాదు, ఖచ్చితంగా డిపాయిట్ దక్కేది. అది వేరు.
నేనేమంటున్నానంటే తెలంగాణ అస్తిత్వ పోరాటంలో ఏ రాజకీయ పార్టీ అయినా తెలంగాణ మూలాలున్న పార్టీ గెలుస్తుంది. మన షర్మిల గారు పార్టీ పెట్టినప్పుడు అదే అన్న, అమ్మ నీ అడ్రస్ ఇక్కడ కాదు, ఇక్కడ పుట్టి పెరగవచ్చు, చదువుకోవచ్చు. లోకేష్ చదువుకుంటే ఇక్కడనే, ఎన్టీఆర్ మన పవన్ కళ్యాణ్ చదువుకుంది ఇక్కడనే కావచ్చు, లేకపోతే మనకు షర్మిల చదువుకుంది ఇక్కడనే కావచ్చు. కానీ రాజకీయ ప్రయోజనాలు దేని బట్టి ఉంటాయి, దాన్ని బట్టి ప్రజలు ఆలోచిస్తారు. ఒకనాడు కేటీఆర్ లోకేష్ ఎవరు లోకల్ అంటే కేటీఆర్ లోకల్ అంటే కేటీఆర్ తో నాకు విభేదం ఉండొచ్చు, కానీ కేటీఆర్ లోకల్ అయితే లోకేష్ గెస్ట్ అవుతారన్న. గెస్ట్ ఎవరు పెద్ద చర్చ జరిగింది, గెస్ట్ ఎవరు లేకుంటే హోస్ట్ ఎవరు అని. ఇప్పటికి కూడా ఏమంటున్నానంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ రాజకీయాలు చేస్తే వద్దనం, రాజకీయాలు చేస్తే జనసేన పోటీ చేసింది, 8 సీట్లు పోటీ చేసింది, ఒక సీటుకి గెలవలేదు. 216 మన మున్సిపల్ కౌన్సిల్ సీటుకు పోటీ చేసింది, 2 గెలిచింది కూడా. అది కూడా చెప్తాను, 2 గెలిచింది కూడా. ప్రజలుగా ఒక పౌర మన ప్రజాస్వామ్యవాదిగా దేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. జమ్మూ కాశ్మీర్ కూడా 370 ఆర్టికల్ తర్వాత నేను ఎప్పటికీ అడ్వకేట్ బాధపడదును, అరే 370 ఆర్టికల్ రద్దు కాకముందు ప్రతి చట్టం ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ చదువుకునేవాడిని నేను. 370 ఆర్టికల్ రద్దు అయినాక ఖచ్చితంగా దేశంలో కుంకుమ పువ్వు పండించుకున్నా, భూమి కొనుక్కొని కుంకుమ పండించుకున్నా ఎవడు అడగలేదు. నేను 4 సార్లు కాశ్మీర్కి వచ్చిన, అరే కుంకుమ పువ్వు వండలేదు, మాకు ఏం చేయాలంటే ఇక్కడ భూమి కొనుక్కొని వీల్లేదు కదా సార్, భూమి కొనుక్కొని పండించారు, ఎవరొద్దు అంటుడు కాశ్మీర్లో. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే తెలంగాణలో ఈ ఆంధ్ర మూలాలున్న ఏ రాజకీయ నాయకులు ప్రజల్ని కాదు. ఇప్పుడు ఇంకో కొత్త పంచాయతీ పెడుతున్నాడు రహీం గారు, కాంట్రాక్టర్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రజలు ఇక్కడ చాలా మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ఒక్క మాట ఆ 12 ఏళ్ళ ఈ కాంగ్రెస్ వచ్చినాక ఈ 12 ఏళ్ళు, ఆ 10-2 ఒక్క మాట ఎవరిదన్నా ఏమైనా జరిగిందా? ఎందుకు ఈ అనవసరంగా విద్వేషాలు రేపే ప్రసంగాలతోని చేసి ఆఖరికి ఏమన్నాడంటే ఇంత సెంటిమెంట్ ఉంటుంది అనుకోలేదు అన్నాడు. అంటే ఏమైంది, అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది, వెనుక గాయం అయింది, తిరిగిపోయిండు. పలాయనవాదం అంటున్నాం. పలాయనవాదంతో పోయినా ఇప్పటికైనా ఇంకొకటే మాట ముగిస్తాను. బక్కిన నరసింహుల మాట కూడా మొన్న మహానాడు తప్పు అంటున్నాడు, కానీ చంద్రబాబు నాయుడు హుందాగా ఖండించింది దాన్ని. తప్పు ఆ మాట మాట్లాడు, తెలంగాణ చరిత్ర ఉందన్నాడు. అట్లానే పవన్ కళ్యాణ్ కూడా తెలుసుకొని మాట్లాడిండు మహేశ్వర విషయంలో. ఇక్కడికి వచ్చే వరకల్లా 2వ తారీఖు నాడు పెళ్లి డప్పులు మోగుతున్న ఇంట్లో ముందు నుంచి శవయాత్ర చేసే ప్రయత్నం చేసిండు. అంటే శవం మన చావు డబ్బు మోగించిండు. ఊళ్ళల్లో కూడా శవం ఉంటే ఏం చేస్తారు సార్, పెళ్లి ఇంటి ముందుకు వెళ్ళి ఓరు చుట్టూ తిరిగిపోతారు. కనుక ఇక్కడ ఇంటి ముందర శవం లేకుండా చావు డబ్బు మోగించిండు పవన్ కళ్యాణ్. ఈ విషయంలో తప్పు చేసిండు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తే గేమ్ చేంజర్ ఎట్లయిండు, బీజేపీని టీడీపీని ఎట్లా కలిపి పూర్తిగా ఆయన అభిమానిస్తా, ఆయన పూర్తిగా సమర్థిస్తా. తెలంగాణ రాజకీయాలకు వచ్చేటప్పుడు ఇది కరెక్ట్ కాదంటున్నాను. రైట్. వాస్తవంగా కాంట్రాక్ట్ల విషయం వచ్చేటప్పటికి తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు కూడా అన్నారులేండి, ఆంధ్ర వాళ్ళకి ఇక్కడి నుంచి కాంట్రాక్ట్లు ఇవ్వమన్న విషయం కూడా అన్నారు. ఓకే సరే, బీజేపీ సీనియర్ నాయకులు రామరెడ్డి గారు ఉన్నారు. రామరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రామరెడ్డి గారు, ఇటు పక్క బీఆర్ఎస్, ఇటు పక్క కాంగ్రెస్, ఎందుకు థ్రెట్ ఉందా బీజేపీ నుంచి? ఎందుకు బీజేపీని భూతంలా చూపిస్తున్నాయి? అంతగా బలపడిందా తెలంగాణలో బీజేపీ? ఏమంటారు? దేశవ్యాప్తంగా ముఖ్యంగా 2014 నుంచి బీజేపీ పెరుగుతూ వస్తుంది. గుజరాత్ లో అయితే 30 ఏళ్ళ నుంచి బీజేపీ అధికారంలో ఉంది. కొన్ని రాష్ట్రాలు 3 సార్లు 4 సార్లు, మధ్యప్రదేశ్ లో 5 సార్లు జరిగిన ఎన్నికల్లో 4వసారి మాత్రం 6 సీట్లు తక్కువ వచ్చిన కాంగ్రెస్ కన్నా, అయినా వాళ్ళు గవర్నమెంట్ నిలుపుకోబట్టి మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. దాదాపు 5 సార్లు బీజేపీ గవర్నమెంటే చాలా రాష్ట్రాలు వచ్చిందే. కానీ 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ దేశంలో జరిగిన దాదాపు 60 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 28x2 10 ఏళ్లలో 2 సార్లు కదా, ఇంకో 2 ఏళ్ళు కలిపితే దాదాపు 60 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఏ ఒక్క రాష్ట్రంలో 2 సార్లు గెలవలేదు కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, అది సబ్ రీజనల్ పార్టీగా మారిపోయింది. అయితే బీజేపీ ఈ పెరుగుదల, ఇప్పుడు 17 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు, 4 రాష్ట్రాల్లో బీజేపీ కూటమి ఎన్డీఏ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో అస్సాం, బెంగాల్ లో బీజేపీ ఘన విజయముతో తెలంగాణలో కూడా మళ్ళంతా ఊపు వచ్చింది. అది కాకుండా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలలో బీఆర్ఎస్ అడ్రస్ ఉండదు. అది ఎందుకంటే లాస్ట్ టైం కాంగ్రెస్ అడ్రస్ లేదు. అధికారంలో ఉన్న వాళ్ళకే అధికార పార్టీ, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు అధికారంలో ఉంటే మైనార్టీ ఓట్లు అటు షిఫ్ట్ అవుతాయి ఎక్కువ వరకు. సరే కొన్ని బీజేపీ పడ్డా నెగ్లిజెల్, మైనార్టీ షిఫ్ట్ అవుతాయి. కాబట్టి ఆ అధికారం లేని ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఉంటే, కాంగ్రెస్ లాస్ట్ టైం అవుట్ అయింది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, ఈసారి బీఆర్ఎస్ పడుతుంది. ఇది బీఆర్ఎస్ కి పెద్ద మైనస్. నెక్స్ట్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఏమైందంటే, 6 నెలల ముందు కర్ణాటకలో ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడం మెయిన్ టర్నింగ్ అయిపోయింది. కేసీఆర్ ను ఓడగొట్టాలని ప్రజల్లో వచ్చింది అప్పటికే అభిప్రాయం. కేసీఆర్ అవినీతి, దోపిడీ అవన్నీ విషయాల్లో ఎవరు బీజేపీ ముందు ఉండే అప్పుడు ప్రజాభిప్రాయం ప్రకారం జనరల్ గా. కానీ ఎక్కడైతే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ గెలిచిందో
మొత్తం టర్న్ అయిపోయింది. అక్కడ 5 గ్యారంటీలు అంటే ఇక్కడ 6 గ్యారంటీ. సరే అది వేరే, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాము, హామీలు అవి అడిషనల్ గా ఆడైనాయి. కానీ బీజేపీకి మైనస్ అయింది, కాంగ్రెస్ కి ప్లస్ అయింది. కర్ణాటకలో 2023 మేల జరిగిన ఎన్నికలు, ఈసారి 2028 మేల జరిగే ఎన్నికలు కర్ణాటకలో బీజేపీకి తెలంగాణ ఫుల్ ప్లస్, కాంగ్రెస్ కి మైనస్. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అది కవిత, కేసీఆర్ పెట్టే కవిత చెప్తుంది, పీకి కట్టలు కట్టినారు మీరు అని చేసిన ఆమె అంటుంది. ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇప్పుడు. అదేంటంటే దాని ఎగ్జిస్టెన్స్ కే సమస్య మారింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ చరిత్రలో, బీఆర్ఎస్ చరిత్రలో ఒక్క సీటు కూడా రాకపోవడం మొట్టమొదటిసారి. అది ఎమ్మెల్సీ తర్వాత జరిగిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేకపోయింది. అంతకుముందు నారాదాస్ లక్ష్మణరావు గారు, ఇంకా సుధాకర్ రెడ్డి గారు అసలు ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అధికారంలో లేనప్పుడు ఎమ్మెల్సీగా మట్టికలను ఉత్తర తెలంగాణలో గెలిచేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం వాళ్ళకు రివర్స్ అయింది. కాబట్టి అయినా మేము 90 సీట్లు గెలిచామంటే ఏంటంటే చింతలు వచ్చినా పులుపు రావాలి అంటుంది. ఆ తరగాలో మాట్లాడితే అది ప్రజలు నమ్మరు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గత సంవత్సరం, దాదాపు 2 సంవత్సరాల కాలంగా అసెంబ్లీలో కానీ బయట కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలు, నువ్వెంత అంటే నేను ఛాలెంజ్ అంటే నేను ఛాలెంజ్, మేము గెలుస్తామంటే మేము, ఇది తప్ప ప్రజా సమస్యలు చర్చించడం లేదు. చాలా దౌర్భాగ్యమైన విషయం. బీఆర్ఎస్ కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యం ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కోట్ల రూపాయల ప్రజాసొమ్ము దిగమింగుతూ ఫామ్ హౌస్ లో పండుకుంటే రేపు ఎమ్మెల్యే కూడా ఓటేయరు. ఎట్లా సమర్థించుకుంటారు రేపు? ఇప్పుడు ఇష్యూ మీకు అనిపించదు. ఇప్పుడు మేము కూడా పెద్దగా ప్రచారం చేసుకోవాలి. ఎలక్షన్ లోపల మెయిన్ స్టేజ్, నువ్వు ఫామ్ హౌస్ లో పండుకున్నావు, నీకెందుకు నిన్ను ముఖ్యమంత్రి ఎందుకు చేయాలంటావు? రైతులు హరిఘోష చేస్తుంటే 2 నెలలు ధాన్యం కేంద్రాలు, అటు భయంకరమైన వడగాల్పుడు ఎండ, ఇటు అకాల వర్షాలతో రైతులు ఇస్తే కేసీఆర్ అట్లా ఫామ్ హౌస్ కే పరిమితం కావడం దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడు అట్లా ఉండా. జగన్ అసెంబ్లీకి వచ్చినా రాకుండా అక్కడక్కడ తిరుగుతున్నాడు, ఇష్యూగా తిరుగుతున్నాడు పార్టీ కోసం కాకుండా. ఆయన రైట్ అనట్లేదు, కంపెనీ ఇస్తున్న కేసీఆర్ తోటి. కాబట్టి ఇట్లా ఉన్న పార్టీ నీకు స్టేట్మెంట్లు, డైలాగులు, ఓవర్ యాక్షన్లు, పొగరుమోతు మాటలతో ప్రజలు గెలుచుకోదు. ఇంకోటి కాంగ్రెస్ చరిత్ర ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉంటే అటు పాకిస్తాన్ బలంగా ఉంటుంది, కాంగ్రెస్ తెలంగాణలో ఉంటే బీఆర్ఎస్ బతికిస్తున్నది. 2023లో బీజేపీ గెలిచి ఉంటే ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీకి ఏ పరిస్థితి వస్తుందో కనబడుతుంది కదా. జస్ట్ ఎంత 15 రోజులు అయిందో ఈ పార్టీకి బీఆర్ఎస్ అవుట్ అయ్యేది. 2023లో తెలంగాణ బీజేపీ గెలిచుంటే కాంగ్రెస్ స్థానంలో బీఆర్ఎస్ అవుట్ అయ్యేది. ఎందుకంటే సపోర్ట్ ఇవ్వదు, వాళ్ళ కేసులు మొత్తం ఎండగట్టి చేస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసును కేసీఆర్ బండ పెట్టినట్టు వాళ్ళ అన్ని కేసులు, ఫోన్ ట్యాంపింగ్ దుర్మార్గం, జీవితాలతో ఆడుకున్న కేసు ఫోన్ ట్యాంపింగ్, ఇంకా దోపిడీ, కూలేశ్వరం అయింది, ఇంకా చెప్పుకోవడానికి వాళ్ళు ఏముండదు. కాళేశ్వరంతో ఇంత పండమంటే అంటారు. గత 2 సంవత్సరాల్లో వీళ్ళు కాంగ్రెస్ చేసిన రైట్ అనట్లేదు, కానీ ఒక విషయం బయటపడ్డది. కాళేశ్వరం నీళ్లు తీసుకోకుండా కేసీఆర్ పాలన కన్నా ఎక్కువ పంట పడుతుంది ఇప్పుడు గత 2 సంవత్సరాల్లో. కాళేశ్వరంతో తాగైందా? ఇది స్పష్టంగా చెప్తుంది. కాళేశ్వరం తోటి 95,000 కోట్ల, 90,000 ఇప్పుడు పెట్టింది, ఇంకో 50,000 కోట్లు పెట్టాలి, పెట్టినా పూర్తయింది. అటువంటి ప్రాజెక్టు తోటి తెలంగాణ పేరు గుదిబండ, అప్పల గుదిబండ గారు పెట్టిరు అనేది ఇప్పుడు స్పష్టంగా 2 ఏళ్లలో కాళేశ్వరం ని వాడుకోకుండా వరుణదేవుని కృపతో, నేను వాడుకోవట్లేను, వరుణదేవుని అంతమంది కేసీఆర్ టైంలో కూడా వరుణదేవునితో కృపతమైంది. కాలువలు కాలే, కాళేశ్వరం నీళ్ళతో పంటలు పండలే. కాబట్టి ఈ 90 సీట్లు అనేది తప్ప. ఇంకొక విషయం ప్లీజ్, ఒక్క విషయం సార్ ప్లీజ్. మీ కోర్టులోనే ఉంది రహీం గారు, ఒక్క విషయం, అధికారం ఉంది కదా మీ చేతిలో, ఒక్క విషయం సార్ రహీం గారు, మీ దగ్గరే ఉంది కదా కాళేశ్వరం, మరి కాంగ్రెస్ చేయలేదు, మీరేం చేశారు? రహీం గారు, ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ దేశ ప్రధాని కొడుకుని పెళ్లి చేసుకొని 17 ఏళ్లు పౌరసత్వం తీసుకోకుండా ప్రధాని కోడై ఉండి, సంజయ్ గాంధీ విమానప్రమాణం చనిపోయిందంట, రాజీవ్ గాంధీ రాజకీయాలు ఆమె ఎక్కడ, ఆమె గొప్ప, ఆమె పక్క రాష్ట్రమైన వస్తే తప్ప. ఒక్క నిమిషం, రోహింగ్యాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ముస్లింలు మన దేశంలో అందిస్తాం, పాస్పోర్ట్ ఇస్తాం,
రామరెడ్డి గారు చెప్పేది రామరెడ్డి గారు, ఒక సబ్జెక్ట్ ఏమంటుంది, కాళేశ్వరం సంబంధించిన అంశం ఇప్పుడు మీ చేతిలోనే ఉంది, బాల్ మీ కోర్టులోనే ఉంది, అది దానికి సంబంధించిన సిబిఐసి మీ దాకానే వెళ్ళింది, అన్ని మీ చేతిలో ఉన్నాయి వ్యవస్థలన్నీ, మీరు చేయొచ్చు కదా. సరే కాంగ్రెస్ చేయలేదు, మీరేం చేశారు బీఆర్ఎస్ ని కాళేశ్వరం సంబంధించి, దాని గురించి మాట్లాడరు. సరే తర్వాత దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు రామచంద్ర గారు, నమస్తే అండి. రామచంద్ర గారు, ఏం మరి కేటీఆర్ విసిన సవాల్ పట్ల మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఎప్పుడు కేటీఆర్ ఇదే కదా సవాల్ విసురుతుంటారు కదా, దీన్ని లైట్ తీసుకుంటున్నారా, సీరియస్ గా తీసుకుంటున్నారా, లేదా అంత కాన్ఫిడెంట్ ఏంది కేటీఆర్ కి ఇప్పుడు 90 స్థానాలు వస్తాయన్న కాన్ఫిడెంట్? వాస్తవంగా కాంగ్రెస్ అంత బలహీనపడిందా? ఏమంటారు రామచంద్ర గారు? ఇది ఆయన ఉనికిని చాటుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఆయన ఏ రకంగా ఉండాలనేది మొన్ననే బాల్క సుమన్ గారు చెప్పిండ్రు. మనం ఏదైనా ఉద్యమాల్లో ఏదైనా ధర్నా చేయాలంటే మాకు ఈ ధర్నాకు పిలిస్తే 5 వస్తలేరు, ఆ ధర్నాకు పిలిస్తే 5 వస్తలేరు, కార్యకర్తలనే 100 మందిని 200 మందిని తయారయ్యి అక్కడ కార్యక్రమం చేయాలి అనేది వాళ్ళ అంటే ప్రజలలో వాళ్ళ ఉనికి అనేది తగ్గిపోతుంది. నిజానికి కూడా వాళ్ళు ప్రజలలో మైమైక్యమై ప్రతి విషయంలో వాళ్ళు ముందుంటే వాళ్ళని ప్రజలు ఆదరిస్తారు. వాళ్ళు మాటలు కూడా ఏ రకంగా అంటున్నారంటే ప్రజాస్వామ్యంలో కించపరిచే రకంగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు ఒక పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత 3 నెలలకే 3 రోజులకే పోతామని అనడం తప్పు. అదే రకంగా ఆయన ఛాలెంజ్ విసరడం కూడా శుద్ధ తప్పు. ఎందుకంటే ఆకాశం మీద మూస్తే మీద పడుతుంది, ఆయనకు తెలుసు. ఎవరు అంత పిచ్చోళ్ళు ఎవరు ఉంటారు, పిచ్చోళ్ళ చేతికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన అన్నాగానే ఎవరు రాజీనామా చేసే ప్రసక్తే లేదు. నీకు అంత ఇష్టం ఉంటే నీ స్థానంలో సిరిసిల్ల స్థానంలో నువ్వు ఈ రోజు రాజీనామా చేయి, నీకు డిపాజిట్ దక్కది. అదే రకంగా సిద్దిపేటలో హరీష్ రావు రాజీనామా చేయమని ఆయనకు డిపాజిట్ రాదు. అదే రకంగా గజ్వేల్లో కేసీఆర్ ను రాజీనామా చేయమని అక్కడ డిపాజిట్ రాదు. ఎందుకు రాదంటే కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమైండు. అని ఏం చేస్తుండు, ప్రతిపక్ష హోదాలో కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టుకుంటా ఏదో పిల్లగాడు స్కూల్ కు రాకుంటే ఆసిడ్ మాఫీ లేకుంటే ఆయన హాజరు చేసుకుంటాడు, అసెంబ్లీకి వచ్చి హాజరు చేస్తున్నాడు. అవి మనకు సమస్య కాదు. ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి. మనం ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతే ప్రజలకు మనకు ఏది అవసరం ఉంది, ఏది చేయాలి అనే విషయం ఉంది. కాంగ్రెస్ పార్టీ నిజానికి హామీ ఇచ్చింది, హామీలలో ఆర్థికంగా ఇబ్బంది ఉండి కొన్ని హామీలు నిలబెడతలేదు. పోనీ వాళ్ళు తప్పులు చేసే దాని మీద ఎత్తి చూపండి. మీరు ఎన్ని రకాలుగా విమర్శించినా మీ విమర్శలన్నీ అక్షంతలుగా మేము స్వీకరించడానికి రెడీ ఉన్నాము. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే అసలు రోమాలు రెక్కిగా ఉంటాయి. అంటే ఉద్రేకంతో చేయాలనిపిస్తుంది. నిజానికి కూడా వాళ్ళు ఆ రకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజల సమస్యలు ఉన్నాయి, ప్రజలకు ఇదేది సమస్యలు ఉంది, ప్రజలకు రైతులకు సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగులకు సమస్యలు ఉన్నాయి, తర్వాత ఉద్యోగ వర్గాలకు మహిళలకు సమస్యలు, వీటి గురించి ఒకటి క్లియర్ గా చేయడానికి రెడీ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ ప్రజల మన్ననలను పొంది రకంగా ఉన్నది. సన్న బియ్యం ఇచ్చుకుంటా సుమారుగా 70 అంటే సుమారుగా కోటి ఈ కోటి కుటుంబాలు అంటే సుమారుగా 70 to 80% వినియోగదారులకు అంటే తెలంగాణ ప్రాంత వాళ్లకు సన్న బియ్యం తినిపించే భాగ్యం కనబడుతుంది. ఇంతకుముందు ఆ సౌకర్యం లేకుండే. ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఇస్తుంది. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, అవి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు దీపోవడానికి కారణం అంటే మీరు ఎలిగేషన్స్ ఏమున్నాయి, ఎలిగేషన్ చేయండి, ప్రజాముఖంలో చేయండి. అది మీకు ప్రభుత్వానికి 5 సంవత్సరాలు టైం ఇచ్చారు. 5 సంవత్సరాల లోపల మీరు ఎన్ని మాటలు మాట్లాడినా అవి అక్షంతలుగా తీసుకుంటాం. మాకు తప్పులను కూడా మా వీపు మాకు కనబడేది. మీరు ఏదైనా నిజమైన ఇబ్బందులు ఉండి ఈ రకంగా జరుగుతున్నాయి, వీటి మీద మేము చర్చించడానికి రెడీ ఉన్నాం. ఇంతకు ముందు బీజేపీ మిత్రుడు మాట్లాడుకుంటా ఆయన ఏమంటున్నారంటే ఉత్తమంగా మాట్లాడుతున్నారు. సుమారుగా 25 కేసులు మీకు ముందు పెడతాను, వాళ్ళు పూర్తిగా అంటే సిపి రైడ్ అంటే ఎన్ఫోర్స్మెంట్ రైడ్ అయిన తర్వాత వాళ్ళు అల్లకపోతున్నారు. ఈ రోజు కూడా వెస్ట్ బెంగాల్లో వాళ్ళ మీద ఎన్నో కుట్రలు చేసుకుంటా పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ ఏంటంటే దోపిడీదారులు అందరూ వాళ్ళ పార్టీలకు పోతే ఉత్తములు అవుతున్నారు. దానికి చెప్పాలంటే 30-40 మంది పేర్లు చెప్పాల్సిన లిస్ట్ కూడా మీకు పంపిస్తాను. అట్లా తయారైండ్రు. వాళ్ళది ఏం లేదు, ఏదో బెదిరించి ఇది రైడ్లను చేయడము, సిబిఐ రైడ్ చేయడము, ఏదో చేయడం అంటారు. ఈ రోజు కాళేశ్వరం కేసు గురించి మాట్లాడుతున్నాం. కాళేశ్వరం కేసు మీ చేతుల్లోనే ఉంది, ఫోన్ ట్యాపింగ్ మీ చేతుల్లోనే ఉంది, ఈ కేసు అవన్నీ మీరు చెప్పండి.
కోర్టులో ఉంది అది. ఈ కాదు అనేది కూడా సిఐకి సంబంధించి ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ కు ఎక్స్పోర్ట్ చేసే దాని మీద ఈడీ అనేది ఎంట్రీ కావాలి. అది ఓన్లీ భారతదేశానికి సంబంధించిన డబ్బులు కావు. 56 కోట్ల పాలు వేరే దేశానికి పోయినాయి. వేరే దేశానికి సంబంధించి ఈ కేసు చేయాలనుకుంటే తెలంగాణ రాష్ట్రం చేయాల్సిన లేదు. అది ఇంతకుముందు సిబిఐ రాలేదు, మేమేం చేయలేదు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అంటే నేను 48 గంటల్లో నేను మాకు చెప్పండి క్లియర్ చేస్తామన్నారు. కాళేశ్వరం కేసు మీ చేతుల్లో ఉంది, ఫోన్ ట్యాపింగ్ కేసు మీ చేతుల్లో ఉంది, ఈ కాంగ్రెస్ మీ చేతుల్లో ఉంది. అదే రకంగా ఎవరన్నా మామూలుగా ఎంపీలు మొన్న కొన్ని ప్రాంతాలలో వాళ్ళ మీద ఈడీ రైడ్ చేయగానే 10-15 రోజుల లోపల వాళ్ళకు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు. ఆ రకంగా తయారు చేయించుకుంటా బెదిరించుకుంటా, అది బెదిరిస్తే ఎంతమందిని బెదిరించగలుగుతా అట్లా బెదిరించుకుంటా తీసుకున్న ఎంపీలే సుమారుగా 50-60 మంది ఉన్నారు. లిస్టు కూడా మీకు కావాలంటే కూడా ఇస్తాం. అంటే వాళ్ళకి ఈడీ అయిన తర్వాత అలా మారిపోతున్నారు. అది జరుగుతుంది. దాని గురించి మనకు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉంది. ఎక్కడ ఏం జరిగినా ఏం చేసినా తెలంగాణ ప్రాంతంలో మనకు రెవెన్యూ ఎట్లున్నదో, మన పిండి కొద్ది రొట్టె మనకు ఎట్లున్నదో ఆ రకంగా అందరికి పంచబడుతున్నది. దాంట్లో ఇబ్బందిగా ఎవరికైనా ఇబ్బందిగా మనకి అన్నదే ఎక్కడైనా డబ్బులైనా సరే ఆర్థికంగా అవకతవకలు జరిగినా ఏదైనా మీరు చెప్పండి. మీరు ఇంతకు ముందు కొంతమంది మాట్లాడుతుంటారు. నేను ఈ రోజు హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలు తిరిగితే ఈ మన కబ్జాలకు గురైన ల్యాండ్లను ఎన్నో రకాలుగా సేవ్ చేయబడుతుంది. ప్రభుత్వ భూములను రక్షణ చేయబడుతుంది. వీళ్ళు చెప్పేది ఒకటి ఉంది. మీరు అట్లా ఏదైనా విమర్శించాలనుకున్నా ఏ చేయాలనుకుంటా ప్రజలలో వెళ్ళిపోండి. ప్రజల్లో మీరు చూడండి. ఇంతకు ముందు బీజేపీకి 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు వచ్చింది కదా. భవిష్యత్ ఎలక్షన్లలో వాళ్ళకు 8 రావు 8 రావు. మీరు చూసి రాసి పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ పేపర్లలో ఫోటోలలో ఏదో కాదు. మీరు తెలంగాణకి మీకు తీసుకొచ్చిన నిధులు ఏమున్నాయి? మీరు అప్పుడు తెలంగాణ రాష్ట్రము మనకు అంటే రాష్ట్ర సాధన జరిగిన తర్వాత మనకు ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి? ఈ రోజు కూడా మనకు మెట్రో సెకండ్ విడత, మొదటి విడత మెట్రోనే పూర్తి కంప్లీట్ కాకుండా రెండో విడత మెట్రోకు నిధులు అడిగినాం, ఏమి ఇస్తున్నారు? రెండో RRR గురించి అడుగుతున్నాం, అదేది ఇస్తున్నారు? ఒకటి మాత్రం మీరేం చేస్తున్నట్టు మనకు వచ్చే ఏదన్నా ఇండస్ట్రీస్ ఉన్నా ఏదన్నా ఉన్నా గుజరాత్ కో రాష్ట్రాలకు వాళ్ళ బీజేపీ రాష్ట్రాలకు తీసుకెళ్లే పరిస్థితి ఉన్నది. దాని గురించి కూడా కావాలంటే డీటెయిల్స్ చెప్పగలుగుతాము. ఒకటి మాత్రము ఈ 60 సంవత్సరాలలో జరిగిన దానికంటే ఈ 10 సంవత్సరాలలో సుమారుగా 2,50,000 అంటే 2,50,000 కోట్ల రూపాయల పైన అప్పులు చేయాలి. ప్రపంచంలో ఎక్కడ కూడా చేయకూడవచ్చు. 200 లక్షల కోట్ల పైన సుమారుగా దాంట్లో 70% అబౌవ్ బీజేపీ అంటే ఈ 10 సంవత్సరాల్లో చేసిన అప్పు ఉన్నది. వాళ్ళు చేసింది ఏముంది? అదే రకంగా గోల్డ్ ను కూడా కుదబెట్టి బయటకి ఇచ్చేస్తుంది. ఇంతకు ముందు ఎట్లుంటుండే? ఉన్నతులకు ఒక రకంగా ఉంటుండే, ఉన్నతుల పన్ను ఉంటుండే, ఇంకో రకంగా ఉంటుండే. ఈ రోజు వాళ్ళకున్న పన్నును మాఫీ చేసి ఉన్నతులు అతి ఉన్నతిగా అయిపోతున్నారు. బీదవారు ఇంకా బీదవాళ్ళు అవుతున్నారు. ఆ పరిస్థితి కాకుండా ఇప్పుడు రైతులకు మాఫీ చేయాల్సింది వాళ్ళు ఏంటంటే ఉన్నతులకే అంటే వాళ్ళకు లాభం చేసే రకంగా ఉంటుంది. ఒకటి మాత్రం చెప్తున్నా, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి లైఫ్ ఉంటుంది. మేము ప్రజలతో మయమైకమై ప్రజలతో కలిసి ఉంటున్నాము. వాళ్ళు ఉనికిని చాటుకోవడానికి బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు, ఇంకో పార్టీ మాట్లాడతారు. ఏ పార్టీ మాట్లాడినా ఈ తర్వాత ఎలక్షన్ లో 2023 తర్వాత వాళ్ళ ఓట్ల పర్సంటేజ్ ఎంత ఉంది, వాళ్ళు ఏ రకంగా ఉన్నారు? ముందు మేము ఇక్కడ పేపర్లో ఫుల్లో చూసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలలోకి వెళ్ళి ప్రజలకు సంబంధించిన విషయాన్ని మాట్లాడండి, ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడండి. రైట్ రామచంద్ర గారు, మళ్ళీ కాల్ సమయం ఇస్తానని ఇప్పటికి సమయం. శ్రీహరి యాదవ్ గారు, బీఆర్ఎస్ నాయక్. శ్రీహరి యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే. శ్రీహరి యాదవ్ గారు, తెలంగాణ రాష్ట్రం కోసం అనేక రకాలైనటువంటి పార్టీలు, అన్ని పార్టీలు, అనేక సంఘాలు, అనేక నాయకులు, ఇటుపక్క యూనివర్సిటీలు విద్యార్థులు ఇంతమంది పోరాడి చివరికి ఏదో ఆ క్రెడిట్ మాత్రం మీ పార్టీ కొట్టేసింది. చావు నోట్లో తలబెట్టేసి వచ్చారనే దాకా తీసుకొచ్చి ఎలాగో సరే అంత మొత్తం క్రెడిట్ మొత్తం మీ వల్ల అయిందన్నట్టు పార్టీ కొట్టేసింది. ఆ సెంటిమెంట్తో మొదటిసారి అధికారంలోకి వచ్చారు. రెండోసారి కూడా అదే సెంటిమెంటు, అదే తెలంగాణ సెంటిమెంట్ చెప్పి ఒక చంద్రబాబు నాయుడిని బూచిగా చూపించి మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. మళ్ళీ మూడోసారి సెంటిమెంట్ రేపారు, కానీ పండలేదు సీను. మూడోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో మీకు మంచి సెంటిమెంట్ దొరికినట్టుంది. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ లేవనెత్తుతా ఉన్నారు. ఈ సెంటిమెంట్ చుట్టే నమ్ముకొని తిరుగుతూ ఉంటారా మీ పార్టీ? ఎలా ఏంది? ఫస్ట్ అన్న, నాతో పాటు పాల్గొంటున్నటువంటి బండారు రామ్మోహన్ రావు గారికి, అన్న గౌడ్ సాబ్కి, రామచంద్ర గౌడ్ అన్నకి, రామరెడ్డి గారికి,
ప్రత్యేకంగా మీకు రహీం భాయ్కి అన్న గుడ్ ఈవినింగ్. మన టీవీ డిబేట్ చర్చ 1 అవర్, ఇందులో ఆల్రెడీ 30 నిమిషాలు అయిపోయింది ఇప్పటికే. మా కాడికి వచ్చేటప్పటికే మీరు ప్రశ్ననే అది ఒక రకమైన యాంటీ సోషల్ ప్రశ్న ఇస్తున్నారు. మీరు నాకు సెంటిమెంట్ కాదు. బండారు రామ్మోహన్ రావు గారు ముందుగానే చెప్పారు, సెంటిమెంట్ అనే పదం వేరు, అస్తిత్వం సమస్య. అట్లే మీరేదో బయటకెళ్ళి వచ్చిన వాళ్ళ లెక్క మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమ పార్టీగా ఏర్పడి అనేక రాజీనామాలు, రాజకీయ త్యాగాలతో పాటు అన్ని రకాల త్యాగాలు, పోరాటాలు, 14 ఏళ్ల పోరాటం తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రకటన చేయించుకొని ఆ వచ్చిన ప్రకటన మళ్ళీ తిరిగి వెనక్కిపోతే ఆత్మ బలిదానాలకు సైతం సిద్ధపడ్డటువంటి యువతతోటి మొత్తం తెలంగాణ సమాజాన్ని, సబ్బండ వర్గాల్ని, సకల జనుల్ని, ఉద్యోగుల్ని పోరాటం తీసుకొచ్చి జేఏసీని ముందు పెట్టడం కాకుండా జేఏసీ నుంచి ఒక కంపెల్షన్, తెలంగాణ యావత్ సమాజాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక కంపెల్షన్ ని భారత పార్లమెంటు ఆర్టికల్ 3 ద్వారా కంపెల్షన్ క్రియేట్ చేసిన రాష్ట్రాన్ని ఎవరో ఇంతకుముందు ఆంధ్ర సినీ నటులు మాట్లాడినట్టు, ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదివినట్టు, రహీం భాయ్ లాంటి ఒక మంచి సామాజిక అవగాహన జర్నలిస్ట్ నుంచి ఆ ప్రశ్నని మిత్రమా లేదు ఈ ప్రశ్నలోనే మిత్రమా రహీం భాయ్ నన్ను మాట్లాడివ్వాలి. లేదు మీరు మాట్లాడింది ఎట్లుంది లేదండి, మీరు మాట్లాడే పద్ధతే తప్ప అంటున్నా. మీరు అడగడమే మేము ఏదో అనుకోకుండా వచ్చినాం, మీది వచ్చినాం, ఒకరోసారి వచ్చినాం, రెండోసారి వచ్చినాం. మీరు చెప్పే తీరే ఈ ఆంధ్ర సినీ పరిశ్రమ నుంచి వచ్చినటువంటి డైలాగ్ పెట్టోళ్ళకు ఉంది. మేము కాదు, 14 ఏళ్ళు అంతకంటే ముందున్నటువంటి 10 ఏళ్ల పోరాటంలో పనిచేసిన వాళ్ళని మొత్తం ఈ తెలంగాణ గడ్డ మీద వివిధ రాజకీయాలలో ఉన్నటువంటి రాజకీయ నైపుణ్యం ఉన్న వాళ్ళని, నవతరాన్ని, విద్యార్థిని, యువతని, ఉద్యోగుల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని, సబ్బండ సకల జనుల్ని మొత్తం ప్రజాపోరాటం తీసుకొచ్చి వాళ్ళ విశ్వాసాన్ని చూరమని మేము వచ్చినాం. ఏదో అయాచితంగా వచ్చినట్టుగా ఆ బీజేపీ వాళ్ళు కదా ఆ బెంగాల్ పోయి ఆ మమతా బెనర్జీ ఎమ్మడున్న ఆయనే తీసుకొచ్చి వాళ్ళ పార్టీ అభ్యర్థిగా పెట్టుకొని, అంతకుముందు నరేంద్ర మోడీ ఆయన గురించి ఏం మాట్లాడో తర్వాత ఏం మాట్లాడో, అట్లా అస్సాంలో కానీ వాళ్ళు చెప్తున్నటువంటి అన్ని చోట్ల నిన్న వచ్చిన మహారాష్ట్రలో కానీ, అంతకుముందు వాళ్ళ అధికారంలోకి వచ్చిన కర్ణాటక కానీ, వీళ్ళు ఎవరన్నా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా శిక్షణ పొంది షెడ్డీ గ్యాంగ్ లో లాఠీ పట్టుకొని షెడ్ వేసుకొని తిరుగుతున్నారు. వీళ్ళు ఎవరన్నా ముఖ్యమంత్రులు? మేము పెట్ట రాలేదు. ఇంకోటి అస్తిత్వం వేరు, సెంటిమెంట్ వేరు. రహీం భాయ్, మేము తెలంగాణ అస్తిత్వానికి ఇప్పటికి కూడా బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టుకోవడం, భారత రాష్ట్రాన్ని పెట్టుకోవడంలో కొంత తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అస్తిత్వంలో మేము కొంత వెనుకబడ్డ మాట నిజం. పార్టీలో కూడా అదొక రకమైనటువంటి చర్చ అంతర్లీనంగా, అంతర్గతంగా, విస్తృతంగా తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్న మాట నిజం. రెండవది, ఎవరో వచ్చి రెచ్చగొడితే అసలు గాల్లో కత్తులు తిప్పాడు పవన్ కళ్యాణ్ వచ్చి. పవన్ కళ్యాణ్ ఈ ఎపిసోడ్ కు బీఆర్ఎస్ కు ఎక్కడన్నా మీరు చూడండి, ఎక్కడ బీఆర్ఎస్ కు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి ఎక్కడైనా సంబంధం ఉందా? ఇది కేవలము కాంగ్రెస్ ఆడినటువంటి ఒక చిన్న గేమ్ ప్లాన్ లో ఎప్పటికప్పుడు అటెన్షన్ ను డైవర్షన్ చేయడము కాంగ్రెస్ ఈ 30 నెలల కాలంలో. మరోసారి ఇంతకుముందు అన్ని కలగాపులకం చేసి మాట్లాడు కాబట్టి నేను ఒక్కొక్క విషయం మాట్లాడతా. నాకు చర్చ 40 నిమిషాలు అయిపోయిన తర్వాత నాకు అవకాశం ఇచ్చారు, 36 నిమిషాల తర్వాత. కనీసం ఒక 5 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వండి. తర్వాత మీ అభిప్రాయాలతో నేను కూలంకషంగా వింటా. ఒక్కొక్క విషయం చెప్తాను మీకు. ఒకటి, అస్తిత్వ సమస్య అన్నారు. ఎస్, తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవ సమస్య కూడా. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి దెబ్బతిన్నప్పుడు నాయకత్వం మీద ఎన్ని భిన్నాభిప్రాయాలు, కేసీఆర్ గారు మొదటిసారి రాజీనామా చేసినప్పుడు కేసీఆర్ నాయకత్వం మీద ఎన్ని భిన్నాభిప్రాయాల మొత్తం తెలంగాణ ఒక్కటై రాజశేఖర్ ఒక పిలిపించాడు. కరీంనగర్ గెలుపుతోటే, కరీంనగర్ లో రాజీనామా చేసి నువ్వు గెలిస్తే నేను అప్పుడు చెప్తానని చెప్పి ఒక ఛాలెంజ్ విసిరితే రాజీనామా చేస్తే ఆనాడు కూడా కొంత కేసీఆర్ నాయకత్వం మీద తెలంగాణ ప్రజలలో భిన్నాభిప్రాయాలను కూడా 2 లక్షల పైచాలు కరీంనగర్ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించారు తెలంగాణ ప్రజలు. అట్లా తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి సమస్య వచ్చినప్పుడు యావత్ తెలంగాణ ఒక్కటై అండగా నిలబడుతుంది. అదే విషయాన్ని ఇలా పవన్ కళ్యాణ్ ఆంధ్ర కూడా ఒప్పుకున్నాడు. నేను అనుకోలేదు, 12 ఏళ్ల తర్వాత ఇట్లా ఉంటుందని అనుకోలేదు అన్నాడు. ఈ భూమికి ఉన్నటువంటి ధిక్కార మా సార్ బండారు రామ్మోహన్ రావు గారు ఫస్ట్ చెప్పారు. మోహన్ రావు గారు ఏం చెప్పారు? ఈ భూమికే ధిక్కార స్వరం ఉంది. తన అస్తిత్వానికి, తన ఆత్మగౌరవానికి సమస్య వచ్చినప్పుడు నిటారుగా నిలబడి ఎవరినైనా ఎదిరిస్తుంది, ఎవరినైనా ఎంత దూరమైనా పోతుంది, ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడుతుంది, ఎంత దూరమైనా పోతానంటే ఉద్దేశం. ఇప్పుడు మీరు చెప్పిన కేటీఆర్ గారి ప్రకటన ఏదైతుందో, కేటీఆర్ గారి ప్రకటన యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. చాలా కాలం నుంచి మళ్ళీ నేను 10 ఏళ్ళు ఉంటా అనే చర్చకి మీడియా చిట్చాట్ లో భాగంగా నువ్వు 10 ఏళ్ళు ఉన్నాడు కదా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మేము 90 సీట్లు వస్తాయనే చర్చని ఏదో కాలగొడతాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని కూలగొడతా అనలే కేటీఆర్ అన్నది ఏంది, నేను ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటాను ఏడబడ్డాడ అసందర్భంగా అవకాశం ఉన్నా లేకున్నా ఒకవైపు కల్లాల కాడ రైతులు రాలిపోతా ఉన్నారు.
కనీసం పండించిన పంటను కొనే దిక్కు లేదు. అయిపోయాక రామరెడ్డి అన్న ఏదో సోనియా గాంధీ విదేశము పాకిస్తాన్ అని మాట్లాడుతున్నాడు. ఈ భూమిపుత్రుడుగా ఈ తెలంగాణ గడ్డ మీద కేంద్ర ప్రభుత్వము విభజన హామీలలో ఇచ్చినటువంటి 12 ఏళ్ళు మీరే కదా రాష్ట్ర ఏర్పడపడి నుంచి ఉన్నది. ఒక్క హామీలను నెరవేర్చకపోగా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి ఓ ఎంపీ, మీ ఎంపీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే పార్లమెంటరీ విధానాల మీద, పార్లమెంట్ చేసినటువంటి చట్టం మీద, ఇప్పుడు నడుస్తున్న పార్లమెంట్ చేసిన చట్టాల మీద కదా, చట్టం ఏర్పడిన తర్వాత రాష్ట్ర విభజన చట్టం ద్వారా పార్లమెంట్ లోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏర్పడ్డ రాష్ట్రం మీద మోడీ గారు అట్లే మాట్లాడుతున్నారు. రామణ నేను మాట్లాడిన సేపు నేను విన్నగానే కొంచెం లేట్ వచ్చింది అవకాశం, కొంచెం నన్ను మాట్లాడి. ఆయన వచ్చి తల్లి చచ్చిపోయి బిడ్డ బతికింది అంటాడు. ఇంకొక ఆయన వచ్చి నిన్నకమున్న ఇంకో ఎంపీ నోటికి వచ్చినట్టుగా పార్లమెంట్ లో మాట్లాడతాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే తెలంగాణ సమాజం ఒక రకంగా ఉడుకుతుంది. నేటి యువతరము తెలంగాణకు సంబంధించినటువంటి నిజంగానే 10 ఏళ్ళు మేము అధికారం ఉంటే అధికారం కోల్పోవడానికి ఒక కారణం ఏంటంటే 10 ఏళ్ళు అధికారం ఉన్న ఒక కారణం అయితే అదనంగా ఇప్పటికే ఉన్నటువంటి అభివృద్ధి ఫలాల కంటే, సంక్షేమ పథకాల కంటే ఒకే పార్టీ అధికారంలో ఉండడం వల్ల కొంత నాయకత్వం మీద వచ్చినటువంటి విముఖత కావచ్చు, వ్యతిరేకత కావచ్చు, దానివల్ల ఒక్కసారి వీళ్ళకి ఇచ్చి చూద్దామని చెప్పి ఒక అవకాశం ఇస్తే 100 రోజుల్లోనే అమలు చేస్తామన్నారు. ఇప్పటికి 100 రోజులు కాదు 30 నెలలు అయింది నాకు తెలిసి. తెలంగాణలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ నెలకు 30 రోజులు, 30 నెలలు అంటే 900 రోజులు అయింది. ఇప్పటికి 100 రోజులు ఇస్తానన్న ఏ ఒక్క హామీ కూడా, ఏదో సన్నబియ్యం గురించి రాజకీయ సన్నగా మాట్లాడుతుడు. సన్నబియ్యం కాదు, ఇచ్చిన హామీలు ఏమేంటి అన్న, ప్రతి మహిళకి ఇస్తాను 2500 ఎడిపోయినాయి. ప్రతి అన్ని విషయాలు ఒక్క 6 మాట్లాడు. ఒక్క సన్నబియ్యం హామీను, ఒక్క 200 యూనిట్ల హామీ గురించి మాత్రం కాదన్నా. కొన్న రైతు భరోసా ఇస్తానన్నారన్నా, 2 సార్లు ఇస్తారా? ఏడాదికి 3 సార్లు ఇస్తామన్నాడు. 3 సార్లు కాదు, ఇప్పటికి 2 ఎకరాలు ఒక్కసారి సిద్దిపేటకి వస్తే, ఒకసారి సిద్దిపేటకి వస్తే నువ్వు రా రైతు భరోసా గురించి తేల్చకుండా నువ్వు ఎట్లా అడుగుపెడతావో చూస్తామంటే, 1 ఎకరం. జీవన్ రెడ్డి గారు పార్టీ మారిన తర్వాత మా కేసీఆర్ గారు ఆహ్వానిస్తే 1 ఎకరం 2 ఎకరాలకు ఇచ్చారు. 30 నెలల్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు 4 సార్లు రైతు భరోసా, కానీ 2 సార్లు ఇచ్చారు. ఆ 2 సార్లు కూడా ఎప్పుడు సంపూర్ణంగా ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు. ఒకసారి 5 ఎకరాలకు, ఒకసారి 3 ఎకరాలకు. దేవుళ్ళ మీద ఒకటి పెట్టి కూడా రైతుకు సంబంధించినటువంటి రుణమాఫీ ఇప్పటి వరకు చేయలేదు. ప్రధానమైనటువంటి హామీలు ఏమిటి అని ఇప్పుడు కొత్తగా దొడ్డిదారిన పరోక్షంగా కరెంటుకు 24 గంటల ఉచిత కరెంటు వ్యవసాయానికి ఏదైతే ఉందో ఉచిత కరెంటు కూడా పంగనామాలు పెట్టడం కోసం ఒక కొత్త ఎత్తుకారాలతోటి ఈ ఎలక్షన్ ఏదైతే ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ చట్టాన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని రకాల షరతులకు తలొక్కి వచ్చేటటువంటి ఇంకొక ప్రయత్నం చేయబోతున్నారు. ఖచ్చితంగా మీరు చూడనన్నా ఇప్పటికే జరిగినటువంటి ఈ 30 నెలల పాలనలో ప్రజలకు వచ్చినటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, దీన్ని కప్పిపుచ్చుకోవడానికి అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసము రేవంత్ పవన్ కళ్యాణ్ ఆడిన నాటకం వ్యక్తిగతలే అట్టర్ ఫెయిల్ అవడమే కాకుండా తెలంగాణ సమాజం నిటారుగా నిలబడి ఎక్కడికక్కడ తమ అస్తిత్వ మూలాలను వెతుకొని ఎవరో నటుడొచ్చో, ఓ ఢిల్లీోడో, కర్ణాటకోడో, ఇంకోడో, గుజరాతోడో మా తెలంగాణ కించపరుస్తుంటే చూస్తూ ఊరుకోమని చెప్పి తెలంగాణ సమాజం మరోసారి నిలబడుతున్న సందర్భంలో నేను 2 సార్లు అవుతా, మళ్ళీ 3 సార్లు అవుతా, 10 ఏళ్ళు నేనే ఉంటా అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 90 సీట్లు గెలుస్తాం మేము. అట్లాంటి వాతావరణం వెదర్ క్రియేట్ అయి ఉన్నది అనేటటువంటి మాట్లాడిన తీరు మీరు మొదట్లో చెప్పారు. మేము 3 నెలలకి కూలిపోతే 3 రోజులు కానీ సహజంగానే ఒక రాజకీయ పార్టీలో నాయకులు ఉన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రధాన నాయకుడిగా అయినటువంటి మా అధ్యక్షుడు అయినటువంటి లేదా ఇప్పుడున్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి 2 సార్లు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి 2 సార్లు ముఖ్యమంత్రి నిర్వహించినటువంటి కేసీఆర్ గారు ఎప్పుడన్నా మాట అన్నారా? చాలా వివరంగా, చాలా మంచిగా పరిపక్వత చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా వాళ్ళకు 6 నెలల పాటు అవకాశం ఇద్దాం, ఏం చేస్తారో చూద్దాం. 5 ఏళ్ల కోసం అవకాశం ఇచ్చారు. 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మొత్తం పనితీరును ప్రజల్లో ఎండగడే ఉన్నారు. ఇక తాపక ముందు చెప్పడానికి పసలేని వాళ్ళు, విధానాల మీద చర్చ చేయడానికి కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు, ఫామ్ హౌస్ ఒకటి ఊరికే అది రోడ్డు అరిపోయిన రికార్డు పట్టుకొని తిరుగుతున్నారు. అది కాదండి, నాయకుడు ఎక్కడుంటే అదే ఇల్లు. తను ఒక వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు కట్టుకున్నాడు, తను రెసిడెన్స్ గా మార్చుకున్నాడు. అక్కడికే కదా అందరూ ఏంటి కూడా అప్పుడు కూడా అదే ఉందంటే అది ఫామ్ హౌస్ ఒక బూత్ బంగ్లా లెక్క దాన్ని ఒక క్రియేట్ చేస్తుండ్రు. ఒక రైతు కూడా వచ్చిన నాయకుడుగా తన రైతు పంట పొలాల దగ్గర ఇల్లు కట్టుకున్నాడు, రవాణా సౌకర్యం ఉంది. అది ఫామ్ హౌస్ అంటే చీకటాడిలో ఉందా, ఎక్కడైనా మొత్తం దూర ప్రాంతంలో ఉందా? తన నివాస ప్రాంతమే, తను ఉన్నటువంటి తోటలోనే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాడు. ఒకటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తనకు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న దాని నాయకుడిగా ఎన్నుకోబడ్డ నాయకుడిగా తన క్యాడర్ తోటి చేయాల్సినటువంటి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేయాల్సిన పనులన్నీ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, 3 ఎంపీ ఉప లీడర్ ఉన్నారు. వాళ్ళ ద్వారా మేము సందర్భాన్ని బట్టి రాజకీయ పార్టీ అండి ఇది నిత్య ధూపదీప నైవేద్యాలు చేసేటటువంటి పౌరోహిత్య పాత్ర కాదు ఇది.
రాజకీయ నాయకుల పాత్ర ఏంటండి? ఓ రాజకీయ పార్టీ ఏం చేస్తుంది? సందర్భాన్ని బట్టి ప్రజల నాడిని తెలుసుకొని అధికార పని మేము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, తెల్లారి వస్తే ఇవాళ మీరు మాట్లాడుతున్నంత ఏమందరూ తెల్లారి వస్తే 10 ఏళ్ళు అధికారం ఉన్నాడు, ఒక్క 10 రోజులు కూడా అధికారం దూరంగా ఉండలేకపోతున్నాడు మాట్లాడుతున్నారు. ఇవాళ మాట్లాడిన వాళ్ళందరూ ప్రజల పక్షాన ప్రజలకు ఏది అవసరమో అది మాట్లాడుతున్నాడు. ప్రజలకు పొలాలు ఎండిపోయినాయి, రైతు యాత్ర చేసి వచ్చిండు, పొలాలు ఎండిపోయిన పొలాల కాడికి వస్తే ప్రభుత్వం అంతా స్టేకాయ కింద మీద అయింది. మొన్న జీవన్ రెడ్డి గారు మా పార్టీలోకి వచ్చిన సందర్భంగా వస్తే వెంటనే 24 గంటల్లో మళ్ళీ రైతు బంధు చేశారు. అంటే కేసీఆర్ బయటకు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎట్లా స్తంభిస్తుందో చూస్తున్నా. అట్లా సమయం పెరిగి తను తెలంగాణ ఉద్యమంలో కూడా 14 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా రోజు రోడ్డు మీద లేడు కేసీఆర్ గారు. సందర్భాన్ని బట్టి ప్రజల నాడిని బట్టి సమాజంలో వస్తున్నటువంటి మద్దతును బట్టి ఏ సందర్భంలో కీలెరిగి వాత పెట్టడంలో ఈ భారతదేశంలో అత్యంత పరిపక్వమైనటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆ చర్చను పక్కకు పెట్టి మీరంతా పాకిస్తాన్ చర్చను, సోనియా గాంధీ చర్చను ఇట్లా కాదు. మనం 2 విషయాలు మాట్లాడు. ఇప్పుడు ఎజెండా ఈ రోజు ఏమనుకున్నాం? 2 విషయాలు ఎజెండా అనుకున్నాం. మధ్యంతర ఎన్నికలు వస్తే ఏంటి అనుకున్నాం. మధ్యంతర ఎన్నికలు రావాలని మేము కోరుకోవట్లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వాతావరణం మీద చిట్చాట్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి కేటీఆర్ గారు మాట్లాడడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మా పరిస్థితి ఇంకా కేటీఆర్ గారు మాట్లాడడానికి అనుకూలంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి విషయానికి ఒక్క మాటకు వచ్చి పనిచేస్తాం. తెలంగాణ అస్తిత్వం మీద ఏ గుజరాత్ ఓడు మాట్లాడినా, గుజరాత్ ఓడు అంటున్నాం, తెలంగాణ ఓడు అంటున్నాం, వాడుక భాష. ఏ ఆంధ్రోడు మాట్లాడినా, ఏ గుజరాత్ ఓడు మాట్లాడినా, ఏ కర్ణాటక ఓడు మాట్లాడినా మా అస్తిత్వం మీద వాడుగుడు తిట్టడం కాదండి, సహజమైనటువంటి భాష. మేము ఎవరు మాట్లాడినా మా అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకొని తెలంగాణ మరోసారి ఈ దేశానికి తలమానికంగా రానున్న రోజులలో ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి దానిగా. మీకు ఏమన్నా ప్రేమలు భ్రమలు ఉంటే బీజేపీ వాళ్ళకు తెలంగాణ మీద కించిత్ ప్రేమ ఉంటే ఆ ఒక బయ్యార్ ఉక్కు ఫ్యాక్టరీ ఉంది కదా, అది తెలుస్తామన్నారు కదా, 12 ఏళ్ళు అయింది కదా, సరే దాన్ని ఓపెన్ చేయండి. లేదా పాలసీ పథకానికి జాతీయ హోదా ఇస్తామన్నారు కదా, ఇవ్వండి. ఇంకా కొనుగోలు కేంద్రాల కాడ 1,40,000 1,40,00,000 మెట్రిక్ టన్నుల పంట పండిందన్న కేంద్రం కదా కొనాల్సింది. సిక్కులో కూడా మళ్ళీ వీళ్ళ యాత్రలు తిరుగుతున్నారు చవడ రాజకీయం చేయడానికి. అది కాదు కదా, కేంద్రాన్ని కదా ఒప్పియాలి. కొనేది ఎవరు? కేంద్రం. కొనాల్సింది రాష్ట్రం. అప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడండి మేము అధికారం ఉన్నప్పుడు? వీటికి ఒక చర్చను, ఒక హేతుబద్ధమైన చర్చ చేయండి, సమస్యల మీద చర్చ చేయండి, విధానపరమైన చర్చ చేయండి. వ్యక్తిత్వాన్ని హనన చేసే విధంగా ఈ సందర్భంగా అసందర్భ చర్చ వద్దని దయచేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రైట్ అండి శ్రీహరి గారు. రైట్ అండి. రామ్మోహన్ రెండింటికి ముఖ్యమైనవి ఇప్పుడు రేట్ పైన సమాధానం చెప్తాం. ఒక 2 నిమిషాలు మాట్లాడినాక ఓకే రామ్మోహన్ గారు చెప్పండి. ఏమంటారంటే 2 ఇవన్నీ కూడా 3 పార్టీలు చేసి మైండ్ డైవర్షన్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్, మైండ్ గేమ్ రాజకీయాలు వస్తుంది స్పష్టంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన దానికి కూడా అంతే అంటున్నారు. 2 విషయాలు ఇప్పుడు మీరు అన్న ప్రశ్న సూటికి సమాధానం చెప్తాను. ఇప్పుడు అసలు చర్చ ఏంటిది? మధ్యంతర ఎన్నికలు వస్తే 99 గెలుస్తారు. 99 గెలుస్తారా, 9 గెలుస్తారా, ప్రజలు నిర్ణయిస్తారు. నిజంగా టీఆర్ఎస్ నిర్ణయించేది నేను మీరు కూడా కాదు. విజయ్ గెలిచారని వాడు ఊహించిండా? నాతో సహా అందరూ అక్కడనేమో మమతా బెనర్జీ గెలుస్తుందన్నారు, అక్కడనేమో స్టాలిన్ గెలుస్తారు అన్నారు. అయిందా? కాలే కదా. ప్రజలు కాలంబు రాగానే కాటేసి తీరుతారు. ఎప్పుడు ఏది చేయాలో తెలుసు. ప్రజలు అంతకు నిర్ణయాన్ని చేస్తారు. రెండోది మీరు చెప్పినట్టు ఒకవేళ నిజంగా ఎలక్షన్స్ వస్తే అది వేరు. ఎలక్షన్స్ వచ్చినా రాకున్నా రేపు వచ్చే 2029 వచ్చినా కూడా నేను ఒక ఫార్ములా చెప్తున్నాను. రామిరెడ్డి గారు బాగా తెలుసు. ఏమన్నా అంటే 40% వచ్చినట్టు తెలుస్తాడు. 3 పార్టీలు 3 ముక్కలు ఆట కదా, 40, 30, 20 ఫార్ములా రాసి పెట్టుకోండి. నేను జోస్యం చెప్పా, నేను హేతువాది, జోస్యం సమస్య లేదు. 40 వచ్చిన వాళ్ళు గెలుస్తారు, 30 వచ్చిన వాళ్ళు ప్రతిపక్ష స్థానం, 20 వచ్చిన వాళ్ళు 3వ స్థానంలో ఉంటాడు. సమస్య లేదు. ఇప్పుడు బీజేపీ 3వ స్థానంలో ఉన్నది అంటే పార్లమెంట్ ఎన్నికలు చూస్తున్నాయి, అది మన అసెంబ్లీ ఎన్నికలు చూస్తున్నాయి. సేమ్ అదే పరిస్థితి. ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 స్థానాలు ఉన్నాయి. అక్కడ మధ్య లెవెల్ వాళ్ళు జీతా ఒక సికిందర్, ఈ 3 పార్టీల మధ్య పోటీ జరుగుతూ అట్లా ఉంటుంది. కానీ అరువు తెచ్చుకుంటే మాత్రం అసలు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట మాట్లాడితే ప్రజలు రామిరెడ్డి గారు అనుకున్నా చివరిలో మాట్లాడిండు బరస్ట్ అయింది. కానీ ఏమంటున్నా అంటే నిన్నటి దాకా రామచంద్రరావు గారు చేసిన పాలసీ కరెక్ట్ అంటున్నాను. మేము ఒంటరిగా పోటీ చేస్తాం అని నిలబడండి. లేకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తెచ్చుకుంటే ఈ ఉన్న సీట్లు, ఎందుకంటే మీకు చాలా బలం ఉంది, మీరు రాబోతున్నారు, పట్టణ ప్రాంతాల్లో మీకు పెరిగింది, కౌన్సిలర్ సీట్లు పెరిగినాయి కనుక మీరు ఈ 3 ముక్కల ఆటలో మీరు ఇప్పుడు ముందున్నారు. వెనక్కు పోయే పరిస్థితి వస్తే కష్టం అని మీరు చెప్పిన సలహా, మిత్ర సలహా. నేను ఎప్పుడు కూడా నేను శత్రుత్వంతో మాట్లాడతాను. రెండో చెప్తాను, అస్తిత్వానికి ఉన్న సెంటిమెంట్ ఉన్న పోరాటం ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈ సెంటిమెంట్ అనుకునే వాళ్ళందరూ తప్పుడుతో అంటున్నాను. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత ఎవరు మన పవన్ కళ్యాణ్ అదే తప్పులు పట్టాడు. ఆ చంద్రబాబు నాయుడు దానికి సహకరిస్తున్నాడు. ఇవాళ నిన్నటిదాకా మాట్లాడకపోతే ఏమనలే, నేను మాట్లాడాను. ఒకనాడు 1909 ముల్కీ నాన్ ముల్కీ పోరాటం జరిగింది. రహీం గారు మనం గమనించాలి. నిజాం 6వ నిజాం కాలంలో ఉత్తరప్రదేశ్ వాళ్ళు సేమ్ ఆంధ్ర తెలంగాణ భాష లాగానే లక్నో ఉర్దూ, దక్కనే ఉర్దూ అని చేసిండ్రు.
ఈ తెలంగాణలోకి ఉర్దే రాదు గాడిదలు సరైన రావని చెప్పి లక్నో ఉర్దూ ఆంధ్ర భాష లాగా, ఈ తెలంగాణ ఉర్దూ ఏమో మోర్దోబ్ భాష, అంటే అది మన పందిరి మీద సొప్ప కట్టి బయసుకు దానం అన్నట్లు లెక్క, సగం అది సగం ఇది ఇట్లా ఉంటుండే. అందుకని వాళ్ళని బాగా పెంచి వాళ్ళని చేస్తుంటే లక్నో ఉర్దూ కాయస్థు బ్రాహ్మణ్స్, వాళ్ళు బ్రాహ్మణులు కాదు, కాయస్థు బ్రాహ్మణ్స్ అనేది బీసీలు వాళ్ళందరూ వచ్చి రాజ్యం చేస్తుంటే 1909లో ఫర్మానా జారీ చేసిండు. రామరెడ్డి గారు కొంచెం పెద్ద కనుక మా అందరికీ అది వాడు తెలుసు. ఫర్మానా జారీ చేస్తే 12 ఏళ్ళు ఎక్కడ ఉంటే వాడు అక్కడ కూడా అని. కానీ ఏమైంది, 12 కాదు అప్పటికి 25 ఏళ్ళు అయింది వాళ్ళు వచ్చి, ఏం చేయాలి మళ్ళా అని రెండోసారి 7వ నిజాం వచ్చినాక మళ్ళీ అప్పితో పోరాటం ఇది. 7వ నిజాం వచ్చినాక ఏం చేసిండంటే ఇది చెల్లదు 12 ఏళ్ళు, అందరు 12 ఏళ్ళు అయిపోయింది, ఇక్కడే ఉంటుంది, ఏం చేద్దామని వాళ్ళ బంధుత్వాలు వాళ్ళ ఎటువంటి ఎక్కడి మూలాలు ఉన్నాయి, వాళ్ళ భార్యాభర్తలు ఎక్కడి నుంచి వచ్చారు, భార్య ఎక్కడి, పిల్లలకి ఎక్కడ సంబంధాలు చూసుకుంటారు అంటే రెండోది చేసిండు 1932లో, ఏది స్వాతంత్రం రాకముందు. అప్పటి నుంచి అస్తిత్వ పోరాటం 1940 నుంచి 45 నుంచి 51 దాకా తెలంగాణ రైతాంగ పోరాటం, అది అస్తిత్వ పోరాటం. అన్నిటికన్నా ముందు పోతనామాచులు ఏమన్నాడంటే నా కవితా కన్యకను నేను ఆ పడుపు కొడుకు అమ్ముకోను, నా కవితా కన్యకను రాజుకు అమ్ముకోను అని ధిక్కార స్వరం వినిపించాడు. ఒక కాలేజీ రాను, ఇక్కడ వాడు మోసం చేస్తే ఇక్కడ బాధ్య పెడతాం, ప్రాంతీయతరుడు వస్తే పొలిమేర దాటి కొడతాం అన్నాడు. అట్లాగే ఏం చెప్తున్నారు, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అన్న శ్రీనారాయణ రెడ్డి గారు రెండుగా వెలుగు జాతి మనదని ఇవాళ అట్లే ఉన్నాం. నిజంగా చెప్పాలంటే అసలు ఏం భేదం లేదు. అనవసరంగా దయ్యం వచ్చి కయ్యం పెట్టినట్టు, ఈ మాట దయ్యం వచ్చి కయ్యం పెట్టినట్టు పవన్ కళ్యాణ్ ఇవాళ వచ్చి మళ్ళీ తెలంగాణ అస్తిత్వ పోరాట సెంటిమెంట్ కాదు మళ్ళీ రేపిండి అంటున్నాడు. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 3 పార్టీలు పోటీ పడితే ఎవరు వద్దన్నారు, షర్మిల పార్టీ పోయింది కదా, తోకముడిచి పోయింది కదా, ప్రజారాజ్యం కానీ తెలుగుదేశం కానీ విలువ లేదంటలేదు. తెలుగుదేశం నిజంగా చెప్పాలంటే 2014లో మన రహీం గారు మీకు తెలుసు, 14లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆయన ఎవరు వద్దాలే కదా అన్నాడు. 5 సీట్లు బీజేపీకి వచ్చినాయి. తర్వాత ఒంటరిగా చేస్తే 1 సీట్ వచ్చింది బీజేపీ, రాజేసింగ్ 1 గెలిచింది, అన్ని పోయింది. అట్లానే 15 సీట్లు టీడీపీకి వచ్చినాయి. ఆనాడు 15 ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు వర్గ పోరాటం చూశారు, కుల పోరాటం లేవు, ఇది లొల్లి లేదంటున్నాను. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు చేసిన సేవకు మొదటి 2014లో ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తే ఆనాడు 90 సీట్లు రావాలి, ఇవాళ రావు. ఆనాడు 90 సీట్లు రావాల్సి ఉండే, ఎందుకు రాలేదు? ప్రజలు ఏం చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పార్టీ అయింది, మన టీఆర్ఎస్ తెచ్చిన పార్టీ అయింది, బీజేపీ సహకరించిన పార్టీ అయింది, చిన్నమ్మ పెద్దమ్మ అని ముగ్గురికి పాసంగం చూపించకుండా 21 సీట్లు కాంగ్రెస్ కు, 15 సీట్లు ఏమో టీడీపీకి, అంటే బీజేపీతో పోతుంది కనుక 5 సీట్లు బీజేపీకి, 63 సీట్లు మాత్రమే కాంగ్రెస్ మన బీఆర్ఎస్ కి ఇచ్చిండ్రు. చూడండి ఎంత. అట్లా కమ్యూనిస్ట్ పార్టీ చెరవటి ఇచ్చిండ్రు. బీఎస్పీకి అంటే మీరు ఎక్కడ కూడా పాసంగం చూపించలేదు. 90 సీట్లు నిజంగా వచ్చి ఉంటే తెలంగాణ సెంటిమెంటే అనుకుంటే ఆ పోరాట రూపంలో వచ్చిన ఆ మొట్టమొదటి ఎన్నికల్లో 90 సీట్లు బీఆర్ఎస్ రాలే కదా. ప్రజలు ఎవరిని ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎవరిని ఎత్తి చేయాలి పెట్టాలి, ఎక్కడ అనగదొక్కాలి, ఎక్కడ ఉంచాలి ప్రజలకు తెలుసు అంటున్నాడు. కులాలు లేవు ఇక్కడ. రెండోది 2018లో పూర్తిగా పాజిటివ్ ఓట్స్. ఆనాడు పని సగంలో ఉంది, మునుము తప్పుతుంది, ఈ సగం పని చేసినాం, కాళేశ్వరం అవుతుంది, అన్ని అవుతాయి, దయచేసి అందరూ సహకరించండి అని కేసీఆర్ విజ్ఞప్తికి 88 మందిని గెలిపించాడు. కేసీఆర్ చేసిన తప్పులు 2, ఒకటి అహంకారము, రెండోదేమో ఈ పార్టీ ఫిరాయింపులు, పార్టీని శత్రుశేషం రొటశేషం చేసుకుందా అనుకుంటే అది జరిగింది. మాట విడిచిపెడతారు సార్, అది ఏం లేదు. అస్తిత్వానికి సెంటిమెంట్ చెప్తున్నాను. ఇన్ని పోరాటాలు జరిగిన తర్వాత 2000 మనం ఓడిపోవడానికి స్పష్టంగా చెప్తున్నాను. రెండోసారి గెలిచినాక మొదటిసారి ఉన్న ఉద్యమ స్ఫూర్తి, మొదటిసారి ఉన్న లేకపోవడం వల్ల టీఆర్ఎస్ ఓడిపోయింది. నిజంగా చెప్పాలంటే కార్యకర్తలు గౌరవించకపోవడం, వద్దరు వచ్చిన వాడిని బయట నుంచి వచ్చిన ఫిరాయింపుదారులను ప్రోత్సహించడం, వాళ్ళు మంత్రి పదవులు ఇవ్వడం, శ్రీహర్ గారు ఒప్పుకుంటారు ఇన్ని తప్పులు. శ్రీహర్ గారు లాంటి వాళ్ళు నిజమైన కార్యకర్తలు అనగదొక్కడం, ఇవన్నిటి వల్ల వాళ్ళు ఓడిపోయింది. ఇప్పటికైనా సార్ బీఆర్ఎస్ బుద్ధి తెచ్చుకొని రేపు వచ్చే ఎన్నికల్లో మంచి ప్రజాసమీకరణే వస్తుంది. అంతిమానికి ఒకటే మాట చెప్తాను, రేపటి ఎన్నికల్లో 40%, 30%, 20% ఓట్లు ఎవరికి వస్తాయో వాళ్ళు రేపు అయితే 2029 దాకా ఎలక్షన్ రావు సార్. ఏ మధ్యతరగతి రామరెడ్డి గారు చెప్పబోతున్నారు, చెప్పండి. ఇంతకుముందు కాళేశ్వరం ఇష్యూలో కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఏం చేస్తుంది అన్నాడు. హైకోర్టు తీర్పిచ్చింది ఏంటి, ఘోష్ కమిషన్ నడిచిన విధానమే రాంగు, ఆ కమిషన్ రిపోర్ట్ తోటి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దు, హైకోర్టు ఆదేశం. నువ్వు నోటీసులు ఇవ్వకుండా, పద్ధతి ఫాలో అవ్వకుండా నువ్వు కమిషన్ తో తీర్పిస్తే దానిపై ఆధారంగా ఎలాంటి చర్యలు సిబిఐ తీసుకోలేదు, కేంద్ర ఎవరు తీసుకోలేరు. అది కావాలనే కుట్రపూరితంగా కమిషన్ పెట్టి కమిషన్ తోటి నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది దాని మీదుగా, దాని మీద ఏం చేయాలి? మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ తెలంగాణ వస్తేనే మళ్ళీ ఫ్రెష్ గా పద్ధతిగా రిపోర్ట్ వస్తేనే యాక్షన్ ఉండే అవకాశం. పాయింట్ నెంబర్ టూ ఏంటంటే తెలంగాణ ఇచ్చే విధానం మీద తప్పులు చాలా వచ్చాయి తప్ప తెలంగాణ కోసం ఫస్ట్ తీర్మానం చేసిన జాతీయ పార్టీ బీజేపీ. కాకినాడ తీర్మానము తర్వాత అది రాష్ట్ర పార్టీది,
సమైక్య ఏపీ తీర్మానం కాకినాడలో చేసినాం తెలంగాణ ఇస్తామని. కాకినాడ తీర్మానం చేసిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ తెలంగాణ రామరెడ్డి గారు అట్లా కాదు, ఒకరితో మాట్లాడదాం అట్లా అదృష్టులు కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. రేపు అదరగొట్టద్దు మనిషిని. ఓకే మీరు మాట్లాడండి తప్పులేదు, కానీ అదరగొట్టే అహంకార పద్ధతి కరెక్ట్ కాదు. అహంకారం కాదు బాబు. కాకినాడలో తెలంగాణ ఇస్తామని తీర్మానం చేసిన ఆంధ్ర 2 లోక్సభ స్థానాలు గెలుచుకున్నాం. తెలుగు ప్రజల చిచ్చురాలే. తర్వాత టీడీపీ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం జనపాల్సి వచ్చింది కాబట్టి ఇవ్వలేని పరిస్థితి. రాజ్యసభలో లేదు, లోక్సభలో మెజార్టీ లేదు. దానికి తర్వాత 2000 అది నేషనల్ పార్టీ అప్పుడు తీసుకోలే 97-99లో. 2006లో నేషనల్ పార్టీ నిర్ణయం తీసుకుంది. తర్వాత ఇచ్చిన విధానం ఎంత ఘోరం. కేసీఆర్ 299 టీఎంసీకే ఎందుకు సంతకం పెట్టాడు? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తెలంగాణలో ముంచింది. ఆ ఏపీ రీఆర్గనైజేషన్ తయారు చేయడము మన లిమిట్ కమిటీ రిపోర్ట్ ఆ కమిటీ రిపోర్ట్ లో తెలంగాణ ఉద్యమాన్ని అర్థమవుతుందా కనీసం చెప్పని శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ లో 8వ అధ్యాయంలో తెలంగాణ ఉద్యమాన్ని మీ మీడియాతో అణచివేయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కమిటీ రిపోర్ట్ అట్లా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ ఇప్పుడు 3 రాష్ట్రాలు మేము ఇచ్చినాం. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ ఎక్కడ ప్రజల మధ్య చిచ్చులే. ఇప్పటికీ తెలుగు ప్రజల చిచ్చుంది. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడుతుంటే ఎందుకంటే రియాక్షన్ వచ్చింది. 9 ఏళ్ళు నానబెట్టి రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఇచ్చినందుకే అలాంటి కామెంట్లు నరేంద్ర మోడీ గారు కానీ తేజస్వి సూర్య కానీ ఇంకెవరు చేసినా ఆ ఇచ్చిన విధానం తప్పటి తప్ప తెలంగాణకు ఎవరు తప్పట్లే. తెలంగాణకు బీజేపీ 100% అనుకూలం. కాంగ్రెస్ బలవంతంగా కలిపింది. తొలిదశ ఉద్యమంలో 360 మంది విద్యార్థుల నిర్దాక్షిణ్యంగా కాల్ చంపింది. 1972 జయాంధ్ర ఉద్యమాన్ని కూడా లెక్క పెట్టకుండా బలవంతంగా కల్పించింది. మళ్ళా ఉద్యమం 2009లో కేసీఆర్ సత్యాగ్రహం ప్రకటన చేసి వెనక్కు తీసుకొని 1400 మంది చావు కారణమైంది. అందుకే ఆ విభజనలో సమయం చాలా తక్కువ ఉంది. రెడ్డి గారు సమయం చాలా తక్కువ. ప్లీజ్ కోఆపరేట్. ప్లీజ్ ఓకే రామచంద్ర గారు కేవలం రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని మొత్తాన్ని పక్కదారి పట్టించడం కోసమే రేవంత్ రెడ్డి చాలా తెలివిగా పవన్ కళ్యాణ్ ద్వారా పొలిటికల్ డైవర్ట్ టాపిక్స్ నడిపారు అంటున్నారు శ్రీహరి గారు. ఏమంటారు? అది తప్ప అండి. వారు కవిత గారైనా ఎవరైనా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీకి, తర్వాత టీడీపీకి పొత్తులున్నారు. వాళ్ళు కలుపుకున్న చేసుకునే పనుల గురించి అనవసరంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ప్రజల్లో ఉండి ప్రజలకు సంబంధించిన దాని గురించి మాట్లాడండి. వడ్ల గురించి మాట్లాడితే లాస్ట్ ఇయర్ అంటే ఇప్పటికి సుమారుగా 70,000 కోట్ల అంటే మెట్రిక్ టన్నుల్లో తీసుకోవడం అంటే ఉత్పత్తి మనకు అప్పుడు ఉన్న 2014-23 కంటే ఇప్పుడు మనం ఎక్కువ తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వాల కంటే ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా తీసుకోవడానికి రెడీ ఉంది. అది బీజేపీ వాళ్ళు తీసుకోవాల్సింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి ఒప్పించి తీసుకోవాల్సింది. వాళ్ళు 50 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ తీసుకోమని అంటున్నారు. ఇది కాదు. ఆ రోజు వాళ్ళు ఆ రాష్ట్రంలో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు? 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి చేయలేని పనులు మన కాంగ్రెస్ చేస్తుంది. మేము ఇచ్చిన హామీలు కూడా ఆర్థిక ఇబ్బందులతో కొన్ని చేస్తలేమో 100% అన్ని చేస్తాము. మొన్నటి ఎలక్షన్లలో చూసాము, బై ఎలక్షన్ లో చూసాము, ఎంపీ ఎలక్షన్ లో చూసాము, మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో చూసాము, అదే రకంగా మున్సిపల్ ఎలక్షన్ లో చూసాము. ఎవరి పర్సంటేజ్ ఎంత ఉందో వాళ్ళు ఏదో గాలికి చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళ పర్సంటేజ్ 20-30% కంటే ఎక్కువ లేదు. 2 కలిసి కూడా 40% లేదు. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా పోటీ. అంటే ఇంకా ముందు వాళ్ళు కష్టపడమనండి. ప్రజలతో సంబంధించిన ప్రతి సమస్యను కూడా ఎత్తి చూపమనండి. ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. ఆయన ఫామ్ హౌస్లు ఉండి అంటే అధికారంలో ఉన్నప్పుడే ఫామ్ హౌస్లు ఉన్నాడు, అనధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ ఉంటుంది. నువ్వు అడగాదు అదిగో పులి వస్తుంది, అప్పుడే వస్తుంది, ఇప్పుడే వస్తుంది అని కూడా చెప్పడం ఎందుకు? ఆ పులి వచ్చింది ఏం చేస్తారు అనేది కాదు కదా. ప్రజల సమస్యలను, ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యను కూడా పరిష్కరించే రకంగా మీరు ప్రతిపక్ష పాత్ర వహించండి. ఇప్పుడు ఏదైనా తప్పు జరుగుతుంది దాన్ని ఎత్తి చూపండి. మీరు ఎంతో మంది డైవర్షన్ చేస్తున్నారు. డైవర్షన్ మీకు కావాల్సిన అవసరం ఏముంది?
ఒకరు ఎందుకు అవుతారు? మీకు కావాల్సిన డైవర్షన్ చేసుకోవడానికే వాళ్ళు ఉన్న విషయాలను డైవర్షన్ చేసుకోవడానికే బాలకృష్ణ అతను ఒకరిని తీసుకొని వస్తారు, లేకుంటే ఇంకోళ్ళని తీసుకొస్తారు. అలానే ఎత్తుగడలు వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి కూడా చెప్తున్నాము, మీరు ఇదే రకంగా ఉంటే ప్రతిపక్ష హోదా కూడా మీకు దక్కది. ఈ రెండు పార్టీలకు కూడా చెప్తున్నాము, బీజేపీని కూడా నమ్మలేని పరిస్థితిలో ఉంది. ఆడ ఏదో బెదిరించుకుంటా అక్కడ ఇక్కడ ఏడీ రైడ్లు సిబిఐ రైడ్లతో వాళ్ళు ఏదో కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మల్టీనేషనల్ కంపెనీలను పెంచుకునే రకంగా చేస్తున్నారు. వాళ్ళు ఆర్థికంగా బలపడుతున్నారు. ఆర్థికంగా ఎంత ఉన్నా అది పనిచేయదు. మనం ప్రజలలో మైకమై ప్రజల సమస్య గురించి, ప్రజలకు సంబంధించిన విషయాల గురించి, ప్రజలు విజ్ఞులు ప్రతి విషయాన్ని కూడా గమనిస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంటి జరుగుతుండ్రు, ఎలక్షన్లకు వాటికి రాగానే హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుకొచ్చుడు, భారతదేశం పాకిస్తాన్ గురించి మాట్లాడడం. మీకు ఏమైతుందో మాట్లాడితే పాకిస్తాన్ ఇండియా బాగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక ప్రధానమంత్రి హోదా ఉండి తల్లిని బిడ్డలు ఏడదీసే రకంగా మాట్లాడే రకంగా ఏమొచ్చింది? అమిత్ షా గారు గద్దర్ గురించి మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తున్నారు. అదే రకంగా ఈ బీఆర్ఎస్ కూడా చెప్తున్నాం, వాళ్ళు ఏదో ఉన్నాయి లేని చేసుకొని ఏదో కల్పించుకోవాలనే ప్రయత్నం ప్రజల్లో ఉనికి కోల్పోతున్నారు. ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేయండి, ప్రజల్లో ఒకగా ఉండండి. బీజేపీ మిత్రులకు చెప్తున్నాను, బీఆర్ఎస్ వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు బలపడాలనుకుంటే ప్రజలతో కలిసి ఉండండి. మీకు కూడా ఏ కార్యక్రమం అయినా ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన చిన్న కార్యక్రమం అయినా పెద్ద కార్యక్రమం అయినా ప్రజలతో మమైకమై 90 రోజులు ప్రజలతో కలిసి ఉన్నాం. భవిష్యత్తులో కూడా ప్రజాపాలనలో ప్రజలతో కలిసి ఉంటామండి. ఓకే రైట్. చర్చలో పాల్గొనేందుకు రామరెడ్డి గారికి, అదేవిధంగా శ్రీహరి యాదవ్ గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి, రామచంద్రగౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఓవరాల్ గా తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉంది. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికల అనేటప్పటి కేటీఆర్ వ్యాఖ్యల వెనకే ఇప్పుడు ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం మొత్తం కూడా ఇటెక్కింది. కాబట్టి ఇంకా సమయం చాలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాబట్టి అప్పుడే ముందస్తు ఎన్నికల అవసరం అయితే కాంగ్రెస్ పార్టీకి లేదు. కానీ ముందస్తు ఎన్నికలకు రా అంటూ ఈ గతంలో కూడా ఇదే విధంగా 2 సార్లు కేటీఆర్ సవాలు విసరడం జరిగింది. ఈ ముందస్తు ఎన్నికలకు అంత హడావుడి ఇప్పుడైతే పరిస్థితులు అయితే తెలంగాణలో కనబట్లేదు. భవిష్యత్తులో ఇంకా పొలిటికల్ హిట్ పీక్స్ ఏ విధంగా చేరితే ఇంకెన్ని సవాళ్లు ప్రతి సవాళ్లు వస్తాయనేది ముందు చూడాల్సిన అంశం. ఇది ఇవాళ మెగా డిబేట్. చూస్తున్నాం మెగా 90.